Yeah. That single thing, whoever can actually do that, the single thing that you can acknowledge Jesus, నాతో దేవుడు ఉన్నాడు అనేటువంటి స్పష్టత కలిగినటువంటి వాడు ప్రపంచంలో దేని దగ్గరైనా కానీ హాయిగా ఉండగలుగుతాడు. లోకం మన మీదకి తోసేటువంటిది ఒంటరితనం. నన్ను ఎవరు అర్థం చేసుకోలేరు, నేను ఎవరికి అర్థం కాను, నేను ఎంత చేసినా ఎవరు గుర్తించరు. ఇది అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారు, అన్ని వయసుల్లో ఉన్నటువంటి వారికి అనిపించేటువంటి విషయం. మనం గుర్తింపును కోరుకుంటాం, మనల్ని గుర్తించాలని, మనం చేసే ప్రతిదానికి విలువ ఇవ్వాలని మనం ఆశపడతాం. ప్రభువు మనకి ఎంత విలువ ఇస్తున్నాడో వాక్యం మనకి తెలియజేస్తుంది. ప్రభువు మనల్ని ఎంతగా ఇష్టపడుతున్నాడో, ప్రేమిస్తున్నాడో వాక్యం మనకు తెలియజేస్తుంది. ఎంతగా అంటే పరలోకాన్ని వదిలిపెట్టి వచ్చేంతగా, మనతో పాటే ఉండడానికి ఇష్టపడే అంతగా, ఆశపడితే మనకి జీవితంలో ప్రవేశించి నువ్వేం చేసినా నిన్ను విడిచిపెట్టకుండా ఉండేంత విధంగా దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మనం మంచి చేసినప్పుడు కాదు, మనం ఎలా ఉన్నప్పటికీ, మన పాపముల్లో మనం ఉన్నప్పుడు కూడా ఆయన మనల్ని ప్రేమించి మన దగ్గరకు వచ్చాడు. సో ఈరోజు ఆయన సన్నిధిలో మనం ఆయన ఆరాధిస్తున్నప్పుడు, హీ ఈజ్ నాట్ అ గాడ్ హూ ఈజ్ లుకింగ్ ఎట్ జస్ట్ యువర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ యువర్ డైలీ లైఫ్ అనేది మీరు గమనించాలి. రోజు మనం జీవించే విధానాన్ని మాత్రమే బట్టి దేవుడు నీకు దగ్గరగానో దూరంగానో ఉండడం లేదు. దేవుడు నీకు అతి సమీపంగా ఉన్నాడు. హీ ఈజ్ వెరీ క్లోజ్ టు యూ, ఈవెన్ క్లోజర్ దాన్ యువర్ ఓన్ థాట్స్ అన్నట్టుగా కూడా మనం ఆలోచించవచ్చు. ఆలోచన రాకముందుగా కూడా దేవునికి తెలుసట మనకు ఎలాంటి ఆలోచనలు పుట్టుకొస్తున్నాయో. మాట మన నాలుకకు రాకముందే ఆయనకు తెలుస్తుందంట మన మాట ఎలా ఉండబోతుందో. అంటే ఆయన ఎంత సమీపంగా ఉన్నాడో మనం గుర్తించుదాం. అక్నాలజింగ్ హిస్ ప్రెజెన్స్. దేవా, నాతో ఉన్నందుకు నీకు వందనాలు అని చెప్దామా? హల్లెలూయా. ఈరోజు మనం పౌలు గారు రాసినటువంటి పత్రికల్లో నుంచి ఒక పత్రికను మనం ధ్యానించడానికి వెళుతున్నాం. వీఆర్ లెర్నింగ్ టు అండర్స్టాండ్ ది ఎపిస్టిల్ టు తిమోతి, 2 తిమోతి. తిమోతికి పౌలు గారు రాసినటువంటి 2వ పత్రికను మనం ధ్యానించడానికి వెళుతున్నాం. ఈ పత్రిక మనకి ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ద ప్రెషర్ అనే అంశాన్ని గురించి మనతో మాట్లాడుతుంది. ఒత్తిడితో ఉన్నటువంటి సమయాల్లో మనం నమ్మకత్వాన్ని ఎలా కలిగి ఉండాలి అనే దాని గురించి ఈ పత్రిక మనతో మాట్లాడుతుంది. ఈ పత్రిక బోధించడానికి నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎమోషనల్ లెటర్స్. అది ఎందుకో కాసేపట్లో చెప్తాను. ఇట్స్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ద ప్రెషర్. ఎవ్రీబడి సే ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ద ప్రెషర్. పీస్ అండర్ ప్రెషర్. మన ప్రెషర్ కుక్కర్ పెడతాం చూడండి, ఆ ప్రెషర్ కుక్కర్కి ఆ విజిల్ బయటికి రాగానే సౌండ్ వస్తుంది. బట్ అప్పటిదాకా ప్రెషర్ లేనట్ట ఉన్నట్ట ఉంది, కానీ అది తట్టుకుంటూ ఉంది. ఒక రేంజ్ వచ్చేంతవరకు తట్టుకుంటుంది. దాని తర్వాత ఇట్ పుషెస్ ఇట్ అవుట్. అది అప్పటి వరకు చాలా నమ్మకంగా ఉడికిస్తుంది మొత్తాన్ని. మన జీవితాల్లో అనేకమైన ఒత్తిడిలో గుండా మనం వెళతాం, కానీ ఆ ఒత్తిడిల మధ్యలో కూడా నమ్మకత్వానికి మాత్రం మనం ఎలాంటి డ్యామేజ్ రాకుండా చూసుకోవాలి. యూ షుడ్ నాట్ డ్యామేజ్ ద ఫెయిత్ఫుల్నెస్ ఫ్రమ్ యువర్ సైడ్, నో మ్యాటర్ వాట్ ప్రెషర్ యు ఆర్ ఇన్. ప్రెషర్స్ ఆర్ టెంపరరీ బట్ దే ఆర్ ఇన్ఎవిటబుల్. ఖచ్చితంగా మీకు ప్రెషర్స్ వస్తాయి, కానీ ఆ ప్రెషర్స్ కూడా మారిపోతాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బట్ మీ నమ్మకత్వం మాత్రం ఆ ప్రెషర్ లాగా వచ్చిపోవడానికి వీల్లేదు. నమ్మకంగా ఉండడం మనం నేర్చుకోవాలి. ఈ పత్రిక మనకేం చెప్తుందో నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ పత్రిక మొత్తం 4 అధ్యాయాలతో కూడి ఉంది. దీనిలో 83 వచనాలు ఉన్నాయి. గట్టిగా ఒక 15 నిమిషాలు కూర్చుంటే చదివేసేయచ్చు దీన్ని. ఒక 15 నిమిషాల్లో 2వ తిమోతి పత్రికని మనం చదివేసేయచ్చు. సో 15 నిమిషాల సమయం మీకు ఎప్పుడు దొరికితే అప్పుడు ఇలాంటి పత్రికను తీసుకొని టక్కని చదివేసేయండి. దేవుని వాక్యాన్ని చదవడానికి పర్టికులర్ టైం కోసం వేచి ఉండకండి. వెన్ ఎవర్ యూ హ్యావ్ సమ్ టైమ్, గెట్ టు ఇట్.
ఇట్స్ లైక్ మీకు బాగా రిలాక్సింగ్ అనిపించే దాని దగ్గరికి చెప్పకుండా పరిగెత్తుతాం. మీకు విశ్రాంతిగా అనిపించే దాని గురించి చెప్పకుండానే చేస్తాం. మిగతా వాటికి మాత్రం అనుకుంటే కానీ చెయ్యం. దేవుని యొక్క వాక్యం మనకి విశ్రాంతిగా ఉండునుగాక, మనకి మనం అనుకోకుండానే దాన్ని చూస్ చేసుకునేదముగాక. ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ చూసినట్టు, ఏదో ఒక పాటలు చూసినట్టుగా, ఒక పాట విన్నట్టుగా, ఎవరితోనో మాట్లాడినట్టుగా మనం కొంచెం సమయం దొరకగానే వాక్యం దగ్గరికి పరిగెత్తేటువంటి లైఫ్ స్టైల్ని మనం బిల్డ్ చేసుకోవాలని ప్రభువునందు మనవి చేస్తున్నాను. ఈ పత్రికని పౌలు గారు రాశారు. 1వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది. తిమోతి కోసం ఆత్మీయ కుమారుడు అని పిలుచుకుంటున్నాడు. ఆయన పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు. ఎవరికి రాశాడు? తిమోతి. ఎక్కడి నుంచి రాశాడు? రోమాలో ఉన్నటువంటి ప్రిజన్లో నుంచి రాశాడు, చెరసాల్లో నుంచి ఈ పత్రిక రాశాడు. ఈ పత్రిక పౌలు గారు రాసినటువంటి లెటర్స్ అన్నిట్లో చివరి లెటర్గా చెప్పుకుంటాం. ఈయన అంతిమ లెటర్ ఇది. ఆఫ్ మెనీ అదర్ లెటర్స్ ఇది చివరి లెటర్గా చెప్పుకుంటాం. ఈ లెటర్ అయిపోయిన తర్వాత బహుశా ఆయన హతసాక్షి అయిపోయాడు. ఆయన శరీరం నుంచి తలను శిరచ్ఛేదనం చేసి యేసును బోధించిన కారణాన ఆయనకు శిక్ష విధించారు. దానికి ముందుగా రాసినటువంటి చివరి పత్రికగా మనం చెప్పుకుంటాం. ఇది తెలియకుండా జరిగిపోయిందేం కాదు. ఆయన దానికోసం ఎంతగా చూస్తున్నాడో కూడా మనం ఈ పత్రికలో చూస్తాం. బహుశా క్రీస్తు శకం 64 నుంచి 67 సంవత్సరాల మధ్యలో ఇది జరిగి ఉండొచ్చు అని చెప్పుకుంటాం. అప్పటికి నీరో అనేటువంటి చక్రవర్తి పరిపాలన చేస్తున్నాడు రోమా సామ్రాజ్యాన్ని. ఆ రోమా సామ్రాజ్యపు పరిపాలనలో నీరో పరిపాలన చివరి కాలంలో ఈ పత్రిక రాయబడింది. దీనిలో ఒక కీవర్డ్స్గా మనం ఒక వాక్యాన్ని చదువుకుంటే 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నాను. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. పౌలు గారు చెప్పేటువంటి స్టేట్మెంట్స్ జాగ్రత్తగా చూడండి. ఏమంటున్నాడు? నేను మంచి పోరాటం పోరాడాను. ఐ హ్యావ్ ఫాట్ గుడ్ ఫైట్. నా పరుగును కడముట్టించాను. ఐ ఫినిష్ ద రేస్. విశ్వాసమును కాపాడుకున్నాను. ఐ కెప్ట్ ద ఫెయిత్. మన జీవితంలో ఎప్పుడు కూడా ఈ మాటలు చెప్పేవారిగా ఉంటే ఎంత బాగుంటుందో. నా పని నేను ముగించాను, నా పోరాటాన్ని మంచిగా పోరాడాను, ఎక్కడ గివప్ చేయలేదు, ఎక్కడ ఆగిపోలేదు, ఏ నిరాశ నన్ను ఆపనివ్వలేదు. ఐవ్ కంటిన్యూడ్ అండ్ ఐఎమ్ ఫినిషింగ్ ఇట్ నౌ. మై రేస్ కూడా ఫినిష్ చేశాను. విశ్వాసాన్ని మాత్రం కాపాడుకున్నాను. చాలామంది ఈ మూడిట్లో కొన్నిటిని చేస్తారు. ఫైట్ బాగా చేస్తారు, కొంతమంది ఫైట్ బాగా చేస్తారు. కాకపోతే రన్నింగ్ రేస్లో నేను ముందు పరిగెత్తాలి అన్నటువంటి దాన్ని మర్చిపోతుంటారు. నేను యుద్ధం చేస్తున్నాను, మీకు కనబట్టలేదా? ఈ యుద్ధం ఉంది కాబట్టి నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అంటారు. నా అదెంత ప్రాముఖ్యం, ఇది కూడా అంతే ప్రాముఖ్యం. నువ్వు యుద్ధం చేసుకుంటూ అక్కడే ఉండి యుద్ధం చేయమని కాదు, యుద్ధం చేసుకుంటూ ముందుకు సాగమని వాక్యం మనకు బోధిస్తుంది. పరుగు పందెంలాగా చూశాడు పౌలు తన యొక్క విశ్వాస ప్రయాణాన్ని. ఈరోజు నీ పందాన్ని ఎలా చూస్తున్నావు? నీ జీవితాన్ని పరుగు పందెం ఎలా చూస్తున్నావా? నేను ముందుకు వెళ్ళాలి, నేను ముందుకు సాగి వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గ్రో, ఐ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. వాక్యం ఏం చెప్తుందంటే మనం ఇరుకు ద్వారాన్ని ఎంచుకున్నామట. 2 దారులు ఉన్నాయి. ఒకటేమో విశాలమైన దారి, మరొకటి ఇరుకు దారి. మనం ఇరుకు దారిని ఎన్నుకొని ఉన్నాం. ఆ యొక్క ఇరుకు దారిలో బలవంతులు మాత్రమే దానిలో ప్రవేశించి స్వాధీనం చేసుకుంటారట. మనం బలంగా పోరాడాల్సిన వారిగా ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇట్స్ నాట్ అన్ ఈజీ ఫైట్. యూ హ్యావ్ ఫైట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ ఫైట్ అరౌండ్ యూ. ప్రతి దానిలో కూడా మీరు నమ్మకంగా ముందుకు సాగడం నేర్చుకోవాలి. యామ్ ఐ ఫైటింగ్ ద బ్యాటిల్? యుద్ధానికి ఎన్ని కాసేపు ఆగండి, తర్వాత మనం యుద్ధం చేద్దాం అంటారా మీరు? దేర్ ఇస్ నో వే. యు ఆర్ ఇన్ ద బ్యాటిల్ అంటే నువ్వు కంటిన్యూగా బ్యాటిల్లో ముందుకెళ్లాల్సిందే, విజయం వరకు కూడా ఫైటింగ్.
అండ్ రన్నింగ్ ద రేస్, మధ్యలో కాసేపు కూర్చొని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం రేస్ అంటారా? లేదు, ఇట్స్ అ కంటిన్యూస్ థింగ్. ఈ రెండు చేసే సమయంలో నీ విశ్వాసాన్ని మాత్రం కాపాడుకోవాలి. కొంతమంది విశ్వాసాన్ని త్యజించి ఓడ బద్దలైపోయినట్టుగా వాళ్ళ జీవితాన్ని బద్దలు చేసుకుంటారు. ఫైటింగ్ చేస్తున్నాం పరిచర్యలు అంటారు, ఇంకా చాలా ఫెయిత్ఫుల్గా ముందుకెళ్తున్నాం, పరిగెత్తుతున్నాం అంటారు, ఎదుగుతున్నాం అంటారు, కానీ విశ్వాసంలో ఉన్నానా లేదా అని మాత్రం చూసుకోరు. ఈ విషయాల్ని పౌలు చాలా జాగ్రత్తగా ఈ యొక్క పత్రికలో మాట్లాడుతున్నాడు తన జీవితంలో నుంచి. దాన్ని మనం కీవర్డ్స్గా చూసుకుంటూ ఇక్కడ జరుగుతున్నటువంటి బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకుందాం. హూ ఈజ్ తిమోతి? పాల్ మెట్ తిమోతి ఇన్ హిస్ సెకండ్ మిషనరీ జర్నీ అట్ లిస్త్రా. పౌలు గారు 3 మిషనరీ జర్నీస్ని చేసిన విధానాన్ని మనం అపోస్తల కార్యంలో చూస్తాం. వాటిల్లో 2వ మిషనరీ జర్నీ, 2వ ప్రయాణంలో లిస్త్రా అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు తిమోతిని ఆయన కలిశాడు. అది వారి మొదటి పరిచయం. పాల్ వాజ్ ఇంప్రిజన్డ్ ఇన్ రోమ్. నా పాల్ తిమోతిని కలిసిన తర్వాత తిమోతి పాల్ని వెంబడించడం ప్రారంభించాడు. పాల్ ఎక్కడికి వెళితే అక్కడికి తిమోతి వెళ్ళాడు. రకరకాల పొజిషన్స్లో ఈయన పనిచేశాడు. ఒక స్పిరిచువల్ మెంటర్గా పనిచేశాడు, ఎల్డర్గా పనిచేశాడు, చివరికి ఒక పాస్టర్గా కూడా ఆయన అక్కడ ఉండిపోయాడు. తిమోతి చాలా విషయాలను పౌల్లో చూశాడు, దగ్గరుండి చూశాడు, నేర్చుకున్నాడు, ఆయనతో ప్రయాణాలు చేశాడు. ఈ పత్రిక జరిగేటప్పటికి ఇందాక నేను చెప్పినట్టుగా ఈయన రోమాలో ఇంప్రెజన్లో ఉన్నాడు, ప్రెజన్లో ఉన్నాడు, చైన్స్లో ఉన్నాడు. రోమా ప్రాంతంలో ఈయన 2 రకాల చెరసాలల్లో ఉంచబడ్డాడు. ఫస్ట్ టైం ఆయన చెరసాలలో ఉంచబడినప్పుడు ఒక హౌస్ విజిట్ లాగా ఉండేది ఆ చెరసాల. ఆయన ఒక చోటు ఉంచి బందీగా చేసి, నువ్వు ఈ హౌస్లోనే ఉండాలి, ఎవరైనా నీ దగ్గరికి రావచ్చు, కలవచ్చు, నీతో పాటుగా కూర్చోవచ్చు, సహవాసం చేయొచ్చు, నో ప్రాబ్లం. అది ఫస్ట్ టైం ఆయనకి జరిగినటువంటి చెరసాల. అవకాశం ఉంది బానే. బట్ ఈ సెకండ్ టైం జరిగిన ఇంప్రెషన్మెంట్లో మాత్రం తనకి సంఖ్యలు వేసేసి కూర్చోబెట్టారు. ఏదో ఒక హత్య చేసిన వాళ్ళలాగా, ఏదో వయోలేట్ చేసినట్టుగా ఆయన తీసుకెళ్ళి ఒక దొంగలాగా, ఒక దోషిలాగా నుంచోబెట్టి కూర్చోబెట్టారు అక్కడ. సరిగా బట్టలు లేవు, తినడానికి సరిగా తిండి లేదు, చైన్స్లో ఉన్నాడు. ఒక జంతువుని కట్టేసినట్టు కట్టేసి ఆ ప్రిజన్లో కూర్చోబెట్టారు ఆయన్ని. Paul, one of the greatest apostles that we see, జంతువులాగా తీసుకెళ్ళి చెరసాల్లో పడేస్తే, ఒక హానికరమైనటువంటి హంతకుడిలాగా తీసుకెళ్ళి పడేస్తే, ఆ చెరసాల్లో ఆ చైన్స్ మధ్యలో తనని విజిట్ చేసినటువంటి వాళ్ళ యొక్క సహాయంతో బహుశా తన యొక్క లెటర్ రాసుంటాడు. ఇది ఎలా తేడా ఉంది మొదటి ఇంప్రెజన్మెంట్కి అనగానే, ఈ పత్రిక మనం చదువుతుంటే అనిపిస్తుంది, నన్ను అందరూ విడిచిపోయారని చెప్తాడు ఈయన. An apostle, a greatest leader that we see for the birth of the church. అక్కడి నుంచి ప్రారంభించుకొని అనేకమైనటువంటి మర్మాలను దేవుని యొక్క సన్నిధిలో నేర్చుకొని బోధించినటువంటి వ్యక్తి, at the end he says, చాలామంది నన్ను విడిచిపెట్టిపోయారు. That's what he felt. Loneliness surrounded him and he expected death soon. తొందరగా నేను మరణించాలనుకుంటున్నాను, తొందరగా నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను, I do not want to be here anymore అనేటువంటి ఆ యొక్క పరిస్థితిలోనికి తను రావడం మనం ఈ పత్రికలో చూస్తాం. హీ వాజ్ చైన్డ్ లైక్ అ క్రిమినల్. ఒక హంతకుండిలాగా చైన్ చేయబడ్డాడు. దేవుని సేవించడం గురించి మనం చాలా మంచి విషయాలు మాట్లాడుతాం. దానితో భాగంగా వచ్చేటువంటి కాస్ట్ గురించి కూడా ఈ పత్రిక మనకి పరిచయం చేస్తుంది. దేవుని కోసం మనం శ్రమ పొందితే మనం దానికి ఎస్ అని చెప్తామంటారా? ప్రభువా ఇంకొకరిని చూసుకో, నా వలనైతే కాదు అని చెప్పడం సులభం. మనకి స్టేజ్ ఉన్నప్పుడు, లైట్స్ ఉన్నప్పుడు, అందరం మనల్ని గుర్తించినప్పుడు, మాటలు మాట్లాడినప్పుడు అప్పుడున్నటువంటి గూస్ బంప్స్ ఇప్పుడు ఏమైపోయాయి? ఈ రోజుల్లో చాలామంది గూస్ బంప్స్ కోసమే పరిచర్య చేస్తుంటారు. లోపల గూస్ బంప్స్ వస్తుంటాయి, కొన్నిసార్లు పైన గూస్ బంప్స్ వస్తుంటాయి. ఆ ఆశ్చర్యకరమైన, అద్భుతకరమైన వాటి కోసమే పరిచర్యలో ఉండుంటారు. కాదండి, దేవుణ్ణి సేవించడం అంటే యుద్ధం చేయడం లాంటిది, ఒక పరుగు పందెంలో ఉండడం లాంటిది, కాపాడుకోవాల్సిన విశ్వాసాన్ని కలిగి ఉన్నటువంటిది. పౌల్ గారికి అనిపించినటువంటి ఫీలింగ్స్ మీకు ఎప్పుడైనా అనిపించాయా? నన్ను వదిలిపోయారు కొంతమంది అని,
అసలు నేను ఉండాలనుకోవడం లేదు, ఇంకా జీవించాలి అనుకోవడం లేదు అని కానీ మీకు ఎప్పుడన్నా అనిపిస్తే హీ ఫెల్ట్ ద సేమ్ థింగ్. వెల్, దాని గురించి ఆయన ఏం చెప్పాడు? ఈ పత్రికలో నుంచి కొన్ని వర్సెస్ని మనం జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లుక్స్ లైక్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు సీ సమ్ థింగ్స్. లెట్ మీ హెల్ప్ యూ. తిమోతికి రాసిన 2వ పత్రికలో నుంచి కొన్ని వచనాలను మనం ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేయబోతున్నాం. 2వ తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం, 6-7 వచనాలు చదువుతున్నాను. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టుగా రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము. అక్కడ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ గురించి మనం చదువుతున్నాం. హౌ ద పీపుల్ ఆర్ అనే విషయం గురించి. రీడ్ ద కరెక్ట్? నో, ఐఎమ్ సారీ, ది ఎయిర్ జస్ట్ టుక్ మీ టు సమ్వేర్. చాప్టర్ 1 verse 7, ఐఎమ్ రీడింగ్ ఇట్ అగైన్. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. మన పక్కన వారి వైపు తిరిగి చదవండి అదే వచనాన్ని. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనిచ్చును కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. కాబట్టి పిరిగ్గా ఉండకు అని చెప్పండి. దేవుడిచ్చిన ఆత్మ అయితే పిరికితనం లేదు. కొంతమంది ఎంత పిరికోళ్ళు అంటే ముందుకు మాత్రం రారు, వెనకనుకుంటారు. ఇక వెనకనే ఎంత చెప్పినా వెనకనే. పిరికితనానికి ఎందుకో కానీ బైబిల్ పెద్ద పెట్ట వేసి నువ్వు పిరికోడు అయితే నరకానికి వెళ్తావు జాగ్రత్త అనింది. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. పిరికివారు అందరితో పాటుగా దొంగతనంతో హంతకులతో పాటుగా పిరికితనం కూడా కుదరదని చెప్తుంది. దర్ ఇస్ నో టిమిడ్ స్పిరిట్. దేవుడికి ఇచ్చినటువంటిది ఎలాంటిదట? ఏమేమి ఉన్నాయి దానిలో? ప్రేమ ఉంది, శక్తి ఉంది, ఇంద్రియ నిగ్రహం ఉంది. సో మనం బలహీనం కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ వచనాన్ని మీ మెమరీ వర్స్ లాగా పెట్టుకోండి. కపుల్ ఆఫ్ మెమరీ వర్సెస్ అగైన్. చాప్టర్ 2 verse 2. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. పౌల్ గారు తిమోతితో చెప్తున్నటువంటి 2 సజెషన్స్ ఇక్కడ. నా వల్ల నీవు విన్నటువంటి సంగతులు ఏం చేయాలట? ఇతరులకి బోధించడం. అందరం చెప్దాం, ఏంటది? బోధించడం. రెండవది, సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించడం. బోధించడం, అప్పగించడం అనేటువంటి లీడర్షిప్ లెసన్స్ని తిమోతి తోటి పౌలు గారు మాట్లాడారు. దోస్ ఆర్ సమ్ థింగ్స్ వీ నీడ్ టు ఆల్సో డూ ఇన్ అవర్ లైఫ్స్. చాప్టర్ 2 verse 15. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. దేవుని ముందు, ఆయన ముందు మనం ఎలా ఉండాలని ఈ వాక్యం చెప్తుందండి. 3 విషయాలు. ఏంటవి? యోగ్యునిగా, సిగ్గుపడనక్కరలేని పనివానిగా, ఉపదేశించువానిగా. యోగ్యునిగా, పనివానిగా, ఉపదేశించువానిగా. ఏంటా 3? యోగ్యునిగా, పనివానిగా, ఉపదేశించువానిగా. ఈ 3 విషయాలను మనం గుర్తుపట్టడానికి ప్రయత్నం చేయాలి, అవి రాసుకోవడానికి ప్రయత్నించండి. అలానే 3వ అధ్యాయం 6వ వచనాన్ని 16వ వచనాన్ని చదువుదాం. ఎవరైనా చదువుతారా? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది.
దేవుని వాక్యానికి ఈ వచనం ఇచ్చినంత ప్రాముఖ్యమైన స్పష్టమైన ఎక్స్ప్లెనేషన్ మరో చోట అంతగా కనపడదు. దీన్ని జాగ్రత్తగా కంఠస్థం చేయండి. దేవుని వాక్యం అట దేనికి ప్రయోజనకరమైంది? ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతి అందు శిక్ష చేయడానికి ప్రయోజనకరమైంది. ఇట్ ఈస్ బెనిఫిషియల్. నువ్వు ఉపదేశించాలంటే వాక్యాన్ని ఉపదేశించు, తప్పుదిద్దాలంటే వాక్యం నుంచి తప్పుదిద్దు, సరిచేయాలంటే వాక్యం నుంచి ఖండించు, నీతి అందు శిక్ష చేయాలి అని అంటే అది కూడా వాక్యం నుంచే చేయాలి. దేవుని వాక్యము మనం ఇక్కడ చూస్తున్నాం, ప్రతి లేఖనము కూడా దైవావేశం వలన కలిగినది. ఇదేదో మనుషుల ద్వారా రాయబడింది కదా అని మనం అనుకుంటే కుదరదు. మనుషులు దేవుని చేత ఆవేశాన్ని పొంది, ఇన్స్పిరేషన్ని పొంది దేవుని యొక్క వాక్యాన్ని రాశారు. దేవుడు రాపించాడు. ఆయనే దీనికి ప్రధానమైనటువంటి ఆథర్. కాబట్టి ఈ వాక్యాలని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం. చివరిగా మరొక వచనాన్ని నేను మీకు ఇస్తాను. ఈ వచనాలన్నింటినీ కూడా కంఠస్థం చేయడానికి ప్రయత్నించండి. 4వ అధ్యాయం 7వ వచనం ఇంతకుముందు మనం చదివినటువంటిది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. మన టెస్టిమనీ ఎలా ఉంటే ఎంత బాగుంటుందో. ఈరోజు మన టెస్టిమనీ ఈ విధంగా ఉందా అనేది చూసుకోండి. ఒక రోజుకి నేను ఈ టెస్టిమనీ కలిగి ఉంటానులే అని ఎక్స్పెక్ట్ చేయకు. ఈరోజు మనం దాన్ని కలిగి ఉందాం. ఏది? నా పరుగును నేను కొనసాగించేవారిగా ఉన్నానా అనే దాని గురించి మాట్లాడదాం. తుదముట్టించడం గురించి ప్రభువు యొక్క చిత్తాన్ని బట్టి మన జీవితాన్ని ముగిస్తాం. బట్ నేను కొనసాగిస్తున్నానా? నేను పోరాడుతున్నానా? ఆగిపోతున్నానా? నేను విశ్వాసాన్ని కాపాడుకుంటున్నానా? చూసుకుంటున్నానా? జాగ్రత్తగా ఉన్నానా అనేది మాత్రం మనం పట్టించుకుందాం. ఆల్ రైట్, ఈ పత్రికను మనం 2గా డివైడ్ చేద్దాం. తిమోతి పత్రిక 2వ పత్రిక 4 అధ్యాయాలతో కూడిన ఈ పత్రికని 2గా మనం డివైడ్ చేద్దాం. ద ఫస్ట్ డివిజన్ ఏమంటున్నాం దాన్ని? ఈ మొదటి అధ్యాయాలు నువ్వు నమ్మకమైనటువంటి వారిగా ఉండాలని మనకు తెలియజేస్తుంది. బీ ఫెయిత్ఫుల్ ఇన్ ద ప్రజెంట్. ఇప్పుడు నువ్వు నమ్మకంగా ఉండు అనే సందేశాన్ని తిమోతికి ఆయన ఇవ్వడం మొదటి 2 అధ్యాయాల్లో మనం చూస్తున్నాం. 2 అధ్యాయాల్లో ఇప్పుడు నువ్వు ఫెయిత్ఫుల్గా ఉండు. నెంబర్ 2, 2వ దానికి సంబంధించింది బీ ఫెయిత్ఫుల్ అంటిల్ ది ఎండ్. ఏది? రెండింటిని ఒకసారి చెప్దామా? బీ ఫెయిత్ఫుల్ at the present, be faithful until the end. ఇప్పుడు నమ్మకంగా ఉండు, చివరి వరకు నమ్మకంగా ఉండు. నేను ఒకప్పుడు ఎంత నమ్మకంగా ఉండేవాడిని అంటే అంటారు కొంతమంది. మధ్యలో ఏమైందంటే వాళ్ళు మారిపోయారు, వీళ్ళు మారిపోయారు కాబట్టి నేను ఇలా ఉన్నానంటాం. నీ నమ్మకత్వానికి అది గండి పెట్టకూడదు. ఏది? your relationship with God matters more than anything else. That should not be stopped because of something else or someone else. నేను చాలా గాయపరచబడ్డాను కాబట్టి నేను ఇంతకు ముందులాగా ఉండలేకపోతున్నాను. నువ్వు గాయపరచబడితే శుద్ధి చేయబడడానికి వెళ్ళు, స్వస్థపడడానికి వెళ్ళు. ఎక్కడికి? దేవుని సన్నిధికి వెళ్ళు. హీ ఈజ్ ద హీలర్. నువ్వు స్వస్థపడకుండా నువ్వు గాయంతో వెళ్ళి నేను యుద్ధం చేస్తానంటే కుదరదు. బీ ఫెయిత్ఫుల్ ఇన్ ద ప్రజెంట్. దేవుడు మనకిచ్చిన పిలుపు ఇది. అలానే అది ఎండింగ్ వరకు కూడా కంటిన్యూగా ఉండేటట్టు చూసుకోండి. చివరి 2 అధ్యాయాలు 3, 4 అధ్యాయాలు దాని గురించి మనతో మాట్లాడుతున్నాయి. ఓకే, ఈ మొదటి 2 అధ్యాయాల్లో నుంచి కొన్ని విషయాలను మనం గమనించుకోవడానికి ఈరోజు ప్రయత్నం చేద్దాం. ఐ యు ఆల్ రైట్? వినగలుగుతున్నారా? అర్థం చేసుకుంటున్నారా? దేవుడితో అడగండి, ప్రభువా నాతో మాట్లాడండి అని. ఒక మాట చెప్తారా దేవునితోటి? నువ్వెదురు చూస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. యాజ్ వీ కమ్ టు ద లార్డ్, ఆయన నాతో మాట్లాడాలి, ఆయన నన్ను నడిపించాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తే దేవుడు మనల్ని ఎప్పుడు డిసప్పాయింట్ చేయడు. లెట్స్ బీ విత్ దట్ యాటిట్యూడ్ ఆఫ్ లెర్నింగ్ ఫ్రమ్ గాడ్. మొదటి అధ్యాయం 6 నుంచి 8 వచనాలు చదువుతున్నాను. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడమై ఉండుము.
తిమోతికి ఈయన పిలుపునిస్తున్నాడు. ఇంతగా తిమోతి గురించి ఒక మాట చెప్పుకుందాం. తిమోతి తల్లిగారు ఆవిడ యూదురాలు, ఆయన యొక్క తండ్రి గారు మాత్రం గ్రీసు దేశస్థుడు. బట్ తల్లిగారు, ఆమె యొక్క తల్లిగారు, వారిద్దరి పేర్లు మనకు పై వచనంలో ఇవ్వబడి ఉంటాయి. 3 నుంచి 5 వచనాల మధ్యలో మనం చూస్తాం. యూనికే గురించి చదువుతాం, ఆయన తల్లి. అలానే ఆయన యొక్క అవ్వ గురించి కూడా చూస్తాం, లూయస్ అని. వీరిద్దరు కూడా విశ్వాసంలో దిట్టలుగా ఉన్నారు. అదే విశ్వాసాన్ని తిమోతికి వారు ఇంపార్ట్ చేశారు. తల్లిదండ్రుల యొక్క జీవితంలో ఉండేటువంటి విశ్వాసం వారి పిల్లల జీవితం మీద ఎలా ప్రభావితం చూపిస్తుందో ఈ వచనాలు మనకు పరిచయం చేస్తున్నాయి. అయితే తిమోతి తోటి పౌలు అంటాడు, నీకు ఇవన్నీ వచ్చాయి, నా చేతుల్లో నుంచి కూడా నేను చేతుల నుంచి ప్రార్థన చేస్తే నువ్వు పొందుకున్న వరాలని వాటన్నిటిని జాగ్రత్తగా చూసుకో, ఆ విశ్వాసాన్ని కాపాడుకో, వాటిని ఉపయోగించడానికి ఎప్పుడు వెనక్కి తిరగకో, వాటిని ప్రజ్వలింప చేసుకో అని చెప్తున్నాడు. దేవుడికి ఏదైనా వరం ఇస్తే అది ఆటోమేటిక్గా పెరిగి చెట్టు అయ్యి వృక్షం అయ్యి అందరికి ఉపయోగపడదు. నువ్వు దాన్ని పట్టించుకుంటేనే ఉపయోగపడుద్ది, నువ్వు ప్రజ్వలించుకుంటేనే ఉపయోగపడుద్ది. నువ్వు పట్టించుకోకపోతే అది కాస్త ఎండిపోతుంది. 8వ వచనంలో ఆయన చెప్పే మాటలు, ఆయన ప్రభు విషయమై సాక్ష్యాన్ని గురించి ఎప్పుడు సిగ్గుపడకు, అలానే ఖైదీగా ఉన్న నా గురించి ఎప్పుడు సిగ్గుపడకు, దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడవై ఉండుము. నీ శ్రమలు వస్తాయి, వాటిల్లో ఆ అనుభవంలోంచి ముందుకెళ్ళు. శ్రమలు లేకుండా ఉండాలని కోరుకోకు, ప్రభు నిమిత్తం ఈ శ్రమలో నుంచి ముందుకెళ్ళు అని చెప్తున్నాడు. అప్పటికి పౌలుని విడిచిపెట్టి వెళ్ళే వాళ్ళు చాలామంది తయారయ్యారు. వాళ్ళు ఈ భాగంలోంచి మనం ఏం నేర్చుకుందామో కొన్ని విషయాలు నేర్చుకుంటూ వెళదాం. గాడ్ కాల్స్ us టు సర్వ్ బోల్డ్లీ అండ్ నాట్ ఫియర్ఫుల్లీ. బోల్డ్లీ అని చెప్దాం. బోల్డ్లీ అంటే నిబ్బరం కలిగి, ధైర్యం కలిగి, ధైర్యంతో దేవుణ్ణి సేవించాలి. భయంతో కాదు, నాకేమైపోతుందో, నేనేమైపోతానో, నన్ను ఎవరేమనుకుంటారో, నన్ను చూసి ఎవరైనా నవ్వుతారేమో, నన్ను చూసి ఎవరైనా కొడతారేమో, నన్ను చూసి నన్ను చంపేస్తారేమో, అనేక రకాలైన భయాలు మన యొక్క జీవితంలో మనం ఎదుర్కొంటూ ఉంటాం. కానీ దేవుని సేవించడం ఎప్పుడు కూడా ధైర్యంతో దేవుని సేవించాలి. అపోస్తలుల కార్యంలో 3వ అధ్యాయంలో ఒక మాటను చదువుతాం. 2వ అధ్యాయం చివరిలో అపోస్తలులుగా ఉన్నటువంటి పేతురు, యోహానులను దేవుడు ఉపయోగించి 3వ అధ్యాయంలో ఒక కుంటి అతన్ని లేవనెత్తుతాడు. కుంటి అతన్ని లేవనెత్తితే అక్కడున్న పెద్దలందరూ అడుగుతారు, నువ్వు ఇలా ఎలా చేశావు అంటే, యేసు నామంలో చేశామండి అని అంటే, వారు దాన్ని మాట్లాడొద్దని, దాని గురించి బోధించొద్దని వీరికి గట్టిగా ఆజ్ఞాపిస్తారు. వాళ్ళని కొట్టేస్తారు, వాళ్ళకి వార్నింగ్ ఇస్తారు. వీళ్ళు మాత్రం మేము మనుషులకు లోబడాలా, దేవునికి లోబడాలా, మేము దేవునికి లోబడతామని చెప్పారు. కానీ వెనక్కి వెళ్ళి అందరూ కలిసి కూర్చొని ప్రార్థన చేస్తారు. దే ఆల్ ప్రేడ్ టుగెదర్. వాళ్ళు అలా ప్రార్థించినప్పుడు బైబిల్ చెప్తుంది, భూమి కంపించింది. వారు ధైర్యపరిచే ఆత్మచేత నింపబడ్డారు అని. ధైర్యం దేవుడిస్తాడు. అపోస్తలులకు కూడా ధైర్యహీనత అనేది కలపడింది. ఎవరికి లోబడాలనే కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఒకవైపు చూస్తే ఫిజికల్గా వాళ్ళకి మరణం దగ్గరకు వస్తుంది. ఎవరికి లోబడాలి? నీ దగ్గర గన్ను పెట్టి దేవుడు లేడు అని చెప్పు, లేకపోతే చస్తావు అంటే ఏం చేస్తావు నువ్వు? లిటరల్గా వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి అది. బట్ వారైతే ధైర్యం చేత నింపబడ్డారట. నీవు నేను దేవుని యొక్క మాటను మనం ప్రకటిస్తున్నప్పుడు, దేవుని గురించి మనం నిలబడుతున్నప్పుడు దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. సో వాట్ డు వి డు? స్టిర్ అప్ యువర్ స్పిరిచువల్ గిఫ్ట్స్. నీకు దేవుడిచ్చిన ఆత్మీయమైన వరాలను పట్టించుకో, వాటిలో ఎదుగు. నీకు దేవుడిచ్చిన వరం, కొంతమందికి విశ్వాసం అనే వరాన్ని దేవుడు ఇస్తాడు. విశ్వాసపూరితంగా మాట్లాడు, నోరు మూసుకొని కూర్చోమని కాదు దేవుడు నీకు ఇచ్చింది. నమ్మకంగా ముందుకు సాగు. దేవుడికి ఇచ్చినటువంటి వాటిల్లో ఏమాత్రం వెనక ఆగుకో. రిఫ్యూజ్ ఫియర్ డ్రివెన్ డెసిషన్స్. భయంతో డెసిషన్స్ చేయకు. ఇప్పుడు కాదులే అన్న, తర్వాత చూసుకుందాం. ఇప్పుడు నేను రెడీగా లేను, ఇంకా నాకు టైం కావాలి, ప్రస్తుతానికి నేను చేయగలను అని అనుకోవడం లేదు. భయం చేత తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటే బాగానే వెళ్తారు కొంతమంది, తెలిసిన వాళ్ళ దగ్గర ఉండమంటే ఉండలేరు. మరి కొంతమంది తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటాం, తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే చచ్చేంత భయం. ఎక్కడికి వెళ్తున్నానో, ఏం చేస్తున్నానో, వాళ్ళు ఏం చేస్తారో, వీళ్ళు ఏం చేస్తారు.
భయం చేత డెసిషన్స్ చేయకండి. భయం చేత డెసిషన్స్ చేయకండి. డూ యూ బిలీవ్ ఇన్ యువర్ లైఫ్? భయం చేత దేవుని గురించి మాట్లాడడం ఆపేసిన రోజులు ఉన్నాయని జీవితంలో? ఏమనుకుంటారో నేను చెప్తే, ఏమనుకుంటారో సరే, కానీ బయటికి వెళ్ళి చెప్తే ఏమన్నా అనుకుంటారేమో. కూర్చున్న దగ్గర ప్రార్థన చేయడానికి ఏం వచ్చింది నీకు రోగం? అది కూడా మళ్ళా కుదరదు. అక్కడికి వచ్చినప్పుడు లేదు నేను బయటికి వెళ్ళి చెప్తాను, కూర్చున్నప్పుడు మాత్రం వాళ్ళ గురించి ప్రార్థన చేయడం కూడా మనం మానేస్తాం. దయచేసి గుర్తుపెట్టుకోండి, మనం భారం కలిగి దేవుని పరిచర్య చేయాలి. భయంతో డెసిషన్స్ చేయకూడదు. భయపడటం వలన ఉరి వస్తుందట. సో భయపడకండి, భయంతో తీర్మానాలు చేయకండి. ఎప్పుడు కూడా శక్తితో మనకు ఉన్నామని, దేవుని ప్రేమతో మనం ఉన్నామని, సెల్ఫ్ కంట్రోల్ని దేవుడు ఇచ్చాడని జ్ఞాపకం పెట్టుకోండి. భయపడ్డానికి దేవుడు మనల్ని పిలవలేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఆ విషయాన్ని. స్పీక్ ఓపెన్లీ అబౌట్ క్రైస్ట్. పౌలు తిమోతితో చెప్తున్నాడు, నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినా ఎప్పుడు సిగ్గుపడకు. టు టాక్ అబౌట్ గాడ్ యూ షుడ్ నాట్ బీ అషేమ్డ్. ఈ జనరేషన్లో నువ్వు దేని గురించి అయినా మాట్లాడతావు, దేవుడి గురించి తప్ప. నీకు ఇష్టమైన ఫుడ్ గురించి మాట్లాడతావు, నీకు ఇష్టమైన ప్రజల గురించి మాట్లాడతావు, నువ్వు లొకేషన్స్ గురించి మాట్లాడతావు, నీ పోస్టుల్లో అది కనపడుతుంది, నువ్వు షేర్ చేసే ఫోటోల్లో అది కనపడుతుంది. కానీ ప్రభువుని గురించి మాట్లాడడం మాత్రం ఎందుకు ఉండదు? నీ స్నేహితుల మధ్యలో వేటి గురించో పిచ్చాపాటిగా మాట్లాడతాం. యు టాక్ అ లాట్ ఆఫ్ థింగ్స్, దిస్ దట్ దిస్, బట్ వై నాట్ అబౌట్ గాడ్? మన దేవుడు ఎంత మంచివాడు, మాట్లాడితే ఎంత బాగుంటుంది. లెర్న్ టు డూ దాట్. ధైర్యంగా ఉండడం. డిపెండ్ ఆన్ ది హోలీ స్పిరిట్ డైలీ. దేవుడు మనకిచ్చిన ఆత్మ, పరిశుద్ధాత్మ మీద అనుదినం ఆధారపడడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ తిమోతి పత్రికలో ఆయన చాలా స్పష్టంగా తిమోతికి చెప్పేటువంటి విషయాలను మనం వీటిల్లో చూస్తున్నాం. లెట్స్ మేక్ ష్యూర్ మనం శ్రమ పడినప్పుడు కూడా దేవుని శక్తిని మనం ఆధారం చేసుకునే వారిగా ఉండాలి. దేవా నాకు ధైర్యాన్ని ఇవ్వండి అని ప్రార్థన చేద్దాం. ఒక మాట చెప్తారా? దేవా నాకు ధైర్యాన్ని ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి, ఫియర్ వీకెన్స్ మినిస్ట్రీ, ఫెయిత్ స్ట్రెంగ్థెన్స్ ఇట్. నేను పరిచర్యలో వాడబడాలనుకుంటున్నావు, నువ్వు ఆరాధించాలనుకుంటున్నావు, ప్రజల్ని నడిపించాలనుకుంటున్నావు, దేవుడికి ఇచ్చిన తలాంతులని గొప్పగా వాడుకోవాలని ఆశపడుతున్నావు. ఇన్ డ్యూ టైం దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, తన మహిమ కోసం వాడుకుంటాడు. అయితే ఆ వాడుకునే సమయంలో గుర్తుపెట్టుకో, నువ్వు భయంతో ఉంటే నీ పరిచర్య బలహీనమవుతుంది. నువ్వు విశ్వాసంతో ఉండాలి. పౌలు చెప్పినట్టుగా నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. నిన్ను బట్టి నువ్వు అక్కడికి వెళ్ళి పరిచర్య చేయడం మానే. నువ్వు పాడగలుగుతావు కాబట్టి పాటలు పాడుతున్నావనో, వాయించగలుగుతావని వాయిద్యాలు వాయిస్తున్నావనో, మాట్లాడగలుగుతావు కాబట్టి మాట్లాడుతున్నావనో కాదు. దేవుని మీద ఆధారపడి మనం చేయాలి, విశ్వాసంతో చేయాలి. దేవుడు ఈరోజు తన కార్యాన్ని మన మధ్యలో చేస్తున్నాడు అనే విశ్వాసంతో మనం చేయాలి. దేవుడు మాట్లాడబోతున్నాడు అనే విశ్వాసంతో మనం మాట్లాడాలి. ఆయన మీద విశ్వాసం, ఆయన మీద నమ్మకం. హ్యావింగ్ ఫెయిత్ బిల్ట్ అపాన్ ద లార్డ్, నాట్ ఆన్ యువర్ సెల్ఫ్. నీ ఎబిలిటీస్ని బట్టి కాదు. సెకండ్ థింగ్, 2వ అధ్యాయంలో నుంచి కూడా ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం. మొదటి 10 వచనాలను మనం చదివితే దీనిలో మనం ఒక సోల్జర్ లాగా ఉండాలని కొన్ని ఎగ్జాంపుల్స్ని పౌలు గారు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రజెంట్ ఎలా ఫెయిత్ఫుల్గా ఉండాలి అనే దాని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఫెయిత్ఫుల్నెస్ రిక్వైర్స్ డిసిప్లిన్ అండ్ ఎండ్యూరెన్స్. ఎవ్రీబడి సే డిసిప్లిన్, ఎండ్యూరెన్స్. క్రమశిక్షణ కలిగి ఉండాలి, అలానే నిలకడగా ఉండాలి. క్రమశిక్షణ, నిలకడగా ఉండాలి. ఎలాగ ఉండాలి? ఆయన అంటాడు, ఇదిగో సోల్జర్స్ లాగా ఉండండి. ఎలా ఉండాలి? సోల్జర్స్ ఎలా ఉంటారు? కబుర్లు చెప్పుకుంటూ, వాడు పేల్చినప్పుడు చూద్దాంలే చిన్నగా, ఏంటి ఎలా జరుగుతుంది, అంతా ఓకేనా, ఇంటి దగ్గర ఎలా ఉన్నారు, ఆకలి అవుతుందా, నిద్ర వస్తుందా నీకు, కాసేపు పడుకోవాలి, నేను లేపుతా, వాళ్ళు వచ్చేటప్పుడు చాలా టైం పట్టేటట్టు ఉంది. అలా ఉంటారా? దే ఆర్ వెరీ ఫోకస్డ్. ఎటు నుంచి ఎనిమి వస్తున్నాడో తెలీదు. వాళ్ళు ఫోకస్ చేసేది, వాళ్ళు 100 రోజులు ఫోకస్ చేస్తే ఒకసారి యుద్ధం జరిగిద్దేమో. ఉదాహరణ చెప్తున్నా,
బట్ ఈ 100 రోజులు వాళ్ళు ఫోకస్ చేయాల్సిందేగా. వాడు 10 రోజులు ఫోకస్ చేసి 11వ రోజు 10 రోజుల నుంచి ఇక్కడే కూర్చొని ఉన్నా ఒక్కడు రాలా అని అనుకోవడానికి అవకాశం లేదంటారా? చాలా అవకాశం ఉంది. మనం కూడా చేస్తుంటాం కదా, 4 రోజులు గట్టిగా ప్రార్థన చేశానన్నా ఏం కాలేదు. సోల్జర్ లాగా మనం ఫోకస్డ్గా ఉండాలి. స్టే ఫోకస్డ్. చెప్పుకుందాం పక్కన వాళ్ళు తిరిగి, ఫోకస్డ్గా ఉండి కొంచెం. స్టే ఫోకస్డ్. యుద్ధం ఎటు నుంచి వస్తుందో చాలా జాగ్రత్తగా చూసుకో. ఇటు వినండి, మనం చాలా గురి కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిద్రమత్తుతోటి ఏదైతే అది అయితేలే, అయినప్పుడు చూసుకుందాం, చిన్నగా అయినప్పుడు వచ్చింది మనకు బలం, ప్రాబ్లం ఏమి లేదు. గొల్యాతుకి దావీదు వేసిన రాయి ఎందుకు తగిలిందో తెలుసా? మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఏంటది? ఫోకసా? అది దావీదు ఫోకస్ అనుకుందాం. బట్ గొల్యాతు ఎందుకని దాన్ని ఆపలేదు? ఇంత పెద్దోడు కదా, కొంచెం పక్కకి ఇలా తిరిగి వెళ్ళిపోద్ది కదా. బైబిల్ ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తుంది, మనకు అంత టైం లేదు కానీ ఐ థింక్ పర్సనల్లీ గొల్యాతు ముందు డాలు మోసేవాడు ఒకడు ఉన్నాడు. డాలు మోయేవాడు, గొల్యాతు డాలు మోయేవాడు అని ఉంటాడు. డాల్ అంటే ఏంటి? షీల్డ్. డాలు షీల్డ్ మోస్తుంటాడు. అదేదో షీల్డ్ గొల్యాతు మోసుంటే బతికుండేవాడు అనుకుంటాను నేను. వేరే వాడు షీల్డ్ మోస్తుంటే ఆ షీల్డ్ నీకు ఎలా అడ్డం పెట్టుకుంటావు నువ్వు? నేను షీల్డ్ ఉంది నిన్ను కాపాడుకోవడానికి, ఆ షీల్డ్ వేరే వాడి చేతిలో పెట్టి నువ్వు మోయిరా నా ముందు అన్నాడు. పాపం ఏమి లాభం? కొంతమంది విశ్వాసాన్ని వేరే వాళ్ళ చేతిలో పెడుతుంటారు. వాడు బాగున్నంతసేపు నువ్వు బాగానే ఉంటావు, వాడు అటు ఇటు అయ్యాడంటే నువ్వు కూడా తలకిందులు అవుతావు. మన ఇంట్లో వాళ్ళు బాగున్నంతసేపు మనం బాగానే ఉంటాం, లేకపోతే మనం తలకిందులు అవుతాం. మన స్నేహితులు బాగున్నప్పుడు మనం బాగానే ఉంటాం, లేకపోతే తలకిందులు అవుతాం. No, you should focus on your own well-being, on your own spiritual life, on your own battles. You should focus on that. పక్కన వాళ్ళ బ్యాటిల్స్ మనం పోరాడుకుంటూ మన బ్యాటిల్ని మర్చిపోతుంటాం కొన్నిసార్లు. ఇది పక్కనోడి చేనికి కంచేస్తూ మన చేనికి మాత్రం కంచె తీసేస్తున్నా పట్టించుకున్నట్టుగా చాలామంది ఉంటుంటాం. అనేక మందికి బోధిస్తూ ఉంటాం, మన జీవితాలకు మాత్రం గండి పడుతూ ఉంటే పట్టించుకోకుండా ఉంటాం. బీ ఫోకస్డ్. ఎనిమి ఎటు నుంచి నీ దగ్గరకు వస్తున్నాడో మెలకువ కలిగి ఉండండి. యేసుక్రీస్తు వారు ఆ రోజు వచ్చి శిష్యుల దగ్గరికి, కొంచెం మెలకువగా ఉండి ప్రార్థన చేయొచ్చుగా, మెలకువగా ఉండండి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్టు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఎంత చెప్పినా మాట వినవే, మరలా పడుకొని నిద్రపోతారు. నువ్వు చస్తావరా కాసేపట్లో అంటే మెలకువ ఉంటారు. మెలకువ కలిగి ప్రార్థన చేయండి. శోధనలో ప్రవేశించకుండానట్లు. చాలామంది అడుగుతారు, అన్న నేను శోధనలో ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? శోధనలు ఎలా జయించాలి? ప్రార్థన చేయి. బైబిల్ ఈజ్ నాట్ కన్ఫ్యూజింగ్, ఇట్ ఈస్ టెల్లింగ్ యూ వాట్ టు డూ. ప్రార్థన చేయి. శోధనలో ప్రవేశించకుండానట్టు ప్రార్థన. ఎలా ఫోకస్డ్గా ఉండాలి? ప్రే. ఎడతెగక ప్రార్థన చేయి. ప్రభువా, వాట్స్ హ్యాపెనింగ్ నౌ, హెల్ప్ మీ అ సెన్స్ ఆఫ్ ఇట్. ఎడారిలో కూర్చొని ఉంటారు మన సోల్జర్స్. మొత్తం దేశం చుట్టూ వాళ్ళు కాపలా కాస్తున్నప్పుడు ప్రతిరోజు యుద్ధం చేస్తున్నారు వాళ్ళు. బట్ ఎవ్రీడే దే ఆర్ ఫోకస్డ్. యుద్ధం వచ్చినప్పుడు, ఎప్పుడో ఆ యుద్ధం వచ్చినప్పుడు దే ఆర్ రెడీ, దేర్ బాడీస్ ఆర్ రెడీ, దేర్ మైండ్స్ ఆర్ అలర్టివ్. అటువంటి ట్రైనింగ్లో కూడా వాళ్ళు వెళ్ళి అక్కడ ఉంటున్నారు. సో లైక్ అ సోల్జర్ ఫోకస్డ్గా ఉండు. అండ్ హీ ఆల్సో టెల్స్ యూ లైక్ అన్ అథ్లెట్. 2వ అధ్యాయం 3వ వచనం, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించు. సైనికుడు అంటే ఏంటి? ఒకటి గన్లు పెట్టుకుని పేల్చడం కాదు, శ్రమ అనుభవించాలట. శ్రమలు వచ్చినప్పుడు దైవానికి వందనాలు, నేను అనుభవిస్తా, ఫోకస్డ్గా దీనిలో నుంచి బయటకు వస్తా. తర్వాత, సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొని వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకొనడు. సైనికుడి గురించే మాట్లాడుతున్నాం. ఇంకా మనం ఎవరి కోసం అయితే యుద్ధం చేస్తున్నాడో వాళ్ళని సంతోషపెట్టాలని సైనికుడు కోరుకుంటాడట. నీవు దేవుని కోసం యుద్ధం చేస్తున్నావని నువ్వు అనుకుంటే దేవుని సంతోషపెట్టడమే ప్రాముఖ్యమని గుర్తుపెట్టుకో. నిన్ను సంతోషపెట్టుకోవాలని ఇంటి దగ్గర కూర్చుంటావు. నువ్వు యుద్ధానికి ఎందుకు వెళ్తావు?
నీ యుద్ధానికి వెళ్ళావంటే ఎవరు నిన్ను యుద్ధానికి పంపించారో వాళ్ళని సంతోష పెట్టాలనుకుంటారు. వాళ్ళని సంతోష పెట్టాలనుకునేవాడు మరలా వేరే వ్యాపారాలు చేసుకుంటూ కూర్చోడట. అది చేసుకుందాం ఇది చేసుకుందాం అని ఆలోచించడట. నా ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు ఆలోచించడట. యుద్ధానికి వెళ్ళినవాడు అన్నిటిని పక్కన పెట్టి ఒక త్యాగపూరితమైనటువంటి పని చేస్తున్నాడు. 5వ వచనంలో మనం అథ్లెట్ గురించి మనం చదువుతాం. జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారము పోరాటకుంటే వానికి కిరీటము దొరకదు. అథ్లెట్ ఉన్నాడు, రన్నర్ ఉన్నాడు అనుకుందాం. ఆ రన్నరు చాలా జాగ్రత్తగా డిసిప్లిన్డ్గా తను సిద్ధం చేసుకుంటే ఆ రోజు తను పరిగెత్తే ఆ కొన్ని సెకండ్లలో తన డిసిప్లిన్ ఏంటో బయటకు వస్తుంది. రోజు ఉదయాన్నే లేవాలి, డిసిప్లిన్ కోసం పరిగెత్తాలి. ఉదయాన్నే లేవాలి, పరిగెత్తాలి, తిండి విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా నువ్వు కొన్ని సంవత్సరాలు చేస్తే నువ్వు పరిగెత్తే ఆ 10 సెకండ్లలో తేలిపోతుంది. అది ఆ నిమిషంలో తేలిపోతుంది. అది ఆ 10 నిమిషాల్లో తేలిపోతుంది. అది అంతే కదా. జరిగే పోటీలు ఎంతసేపు జరుగుతాయి? అంత కొంత టైం కోసం నువ్వు చేసే డిసిప్లిన్ అంతా కూడా తీసుకొని వస్తావు. నియమము ప్రకారం పోరాడాలి. దేర్ ఆర్ రూల్స్ యూ షుడ్ ఫాలో. కాబట్టి ఒక అథ్లీట్ లాగా మనం అందరం కూడా డిసిప్లిన్డ్గా ఉండాలి. అందరితో చెప్దాం, క్రమశిక్షణ కలిగి ఉండు, బీ డిసిప్లిన్డ్. 6వ వచనం, పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. ఫార్మర్ లాగా ఉండాలి అనే వాక్యం మనతో చెప్తుంది. ఎలా ఉండాలి? రైతులను చూశారు మీరు ఎప్పుడన్నా? పొలాల్లోకి వెళ్ళి పనిచేశారు ఎవరన్నా? విత్తనాలు వేస్తే ఎలా ఉంటుంది? విత్తనాలు వేసి ఇంటికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని అన్నం తిని మళ్ళీ ఇక్కడ రాగానే చెట్లు వచ్చేస్తాయా? రావు. చాలా జాగ్రత్తగా ప్రతిరోజు వాటిని జాగ్రత్త చూసుకోవాలి. కొన్ని నెలల తర్వాత దాన్ని కానీ మనం చూడలేం, గ్రోత్ని, మంచి గ్రోత్ని మనం చూడలేం. ఏది జరగకుండా దాన్ని కాపలా గాయాలి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మనం పిల్లల్ని పెంచినట్టు పెంచాలి. వాటి దగ్గరలో ఉండాలి. ఎవరు వాటిని చెడుపు చేయకుండా చూసుకోవాలి. వాటికి నీళ్ళు ఎక్కువైన ప్రాబ్లమే, నీళ్లు తక్కువైన ప్రాబ్లమే, జాగ్రత్తగా చూసుకోవాలి. రైతు కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే ఉంటుంది. ఏం జరుగుతుందా అని ఉంటాడు. ఏం తింటానా అని రైతు ఎప్పుడు పట్టించుకోడు. చెద్దన్నం పెట్టుకున్నావా, వెళ్ళిపోయి కూర్చున్నావా, అంతే. నాకు ఇది బాగాలేదు, నాకు బిర్యానీలు కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి. రైతుల దగ్గర మీరు ఏమేమి వినరు. కష్టపడి పనిచేసావా, ఆ పొలం దగ్గరికి వెళ్ళి పడుకొని నిద్రపోయావా, నువ్వు అక్కడే ఉంటావు. అదొక మనిషిలాగానే, ఒక పిల్లల్లాగానే అక్కడికి వెళ్ళి దాన్ని కాచుకొని కూర్చొని ఉంటావు. అందుకని నువ్వు కూర్చున్నావు కాబట్టి అది ఫాస్ట్గా ఏం పెరిగేదు. ఓపికతో ఉండాలి. అందుకే పౌలు గారు చెప్తున్నారు, ఒక పాటుపడిన వ్యవసాయకుడిలాగా నువ్వు ఉండు, పట్టించుకునే ఒక వ్యవసాయకుడిలాగా ఉండు, పేషెంట్గా ఉండు, ఓర్పు కలిగి ఉండు, సహనాన్ని కలిగి ఉండు. ఓర్చుకొని ఉండాలి, సహనం కలిగి ఉండాలి. మన పక్కన వాళ్ళతో చెప్దాం, ఓర్చుకో. ఫోకస్డ్గా ఉండు, డిసిప్లిన్డ్గా ఉండు, పేషెన్స్తో ఉండు. ఈ విషయాల్ని ఆయన తిమోతితో చెప్తున్నాడు. నీ జీవితం ఎలా ఉండాలి, ఇప్పుడు నువ్వు ఫెయిత్ఫుల్గా ఎలా ఉండాలి, ఫోకస్డ్గా ఉంటుంది. నీ ఫెయిత్ఫుల్నెస్ ఉండాలి. నిన్ను సంతోషపెట్టుకోవడానికి కాదు, దేవుణ్ణి సంతోషపెట్టేటట్టు చూసుకో. డిసిప్లిన్డ్గా ఉండు. నువ్వు గెలిచేటట్టుగా నిన్ను నువ్వు సిద్ధం చేసుకో. అవకాశం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు అది నీకు స్థానాన్ని కల్పిస్తుంది. నా పరుగుని నేను తొదముట్టించానని చెప్తాడు కదా ఆయన. నీ పరుగుని కూడా జాగ్రత్త చూసుకోమని చెప్తున్నాడు తన దగ్గర పెరుగుతున్నటువంటి ఆత్మీయమైన కుమారునికి. నీ పరుగును నువ్వు ఎలా కొనసాగిస్తున్నావు ఈ రోజున? డిసిప్లిన్ ఉందా నీకు? పేషెన్స్, దేవుడిచ్చిన దాన్ని కాపాడుకోవడంలో ఓపిక ఉందా నీకు? ఓపికతో. ఇది ఒక్కసారి మాట్లాడే మాట కాదు. మన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ ఓపికతో మన పరుగు పందాన్ని తొదముట్టించాలి. ఓపిక కలిగి ఉండాలి. ఇంకెప్పుడు ప్రభువా అని నీకు ఎన్నిసార్లు అనిపించినా ఓపికతో నేను ఎదురు చూస్తాను అన్నట్టుగానే మనం ఉండాలి. దట్స్ వాట్ వీ లెర్న్ ఫ్రమ్ హియర్. సో మనం ఏం చేద్దాం? వీటిని అర్థం చేసుకున్నాం. వాట్ షుడ్ వి డూ? స్టే ఫోకస్డ్ ఆన్ గాడ్స్ మిషన్. దేని మీద ఫోకస్ కలిగి ఉండాలి? గాడ్స్ మిషన్. నేనెప్పుడు గుర్తించబడతానా? నన్నెప్పుడు అందరూ గుర్తిస్తారు, నన్నెప్పుడు అందరూ చప్పట్లు కొట్టి ఆహ్వానిస్తారు,
నేను చేసే ప్రతిదాన్ని వైరల్ అయిపోతుంది. ఇవి కాదు మన ఫోకస్. ఆ ఫోకస్ మస్ట్ బి ఆన్ గాడ్స్ మిషన్. గాడ్స్ మిషన్ ఏంటి? లోకమందంతటా దేవుడు తెలియజేయబడాలి, ప్రజలు రక్షించబడాలి, నరకానికి వెళ్లకుండా దేవుని యొక్క నిత్యరాజ్యానికి వాళ్ళు వారసులుగా ఉండాలి. ఆయన గురించినటువంటి పనిలో మనం అందరం ఫోకస్డ్గా ఉండాలనే వాక్యం మనకు బోధిస్తుంది. బిల్డ్ స్పిరిచువల్ డిసిప్లిన్ డైలీ. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి ఉదయాన్నే లేపి వాక్యం చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, జర్నల్స్ రాయండి, ఆరాధనలో ఉండండి, వాక్యం వినండి. ఇలా అనేకమైన విషయాలను మనం మాట్లాడుతూ ఉంటాం. ఇవన్నీ మనం చెప్తుంటే మనం చేస్తున్నామేమో. బట్ దేవుణ్ణి అడుగుదాం, దేవా నాకు ఇది అనుదినం అనుగ్రహించండి, ఎక్కడున్నా అనుగ్రహించండి. ఎవరు గుర్తు చేసినా గుర్తు చేయకపోయినా నేను నీ యొద్దకు రావడాన్ని నేను నేర్చుకుంటాను. బిల్డ్ ఇట్ డైలీ. నీకుండాలి అది. ఒక క్రీడాకారుడికి కోచ్ వచ్చి నువ్వు ఇదే తినాలి అని రాసి ఇచ్చేయలేడట. కోచ్ చూస్తున్నాడా అని తినేది కాస్త మార్చుకొని తింటున్నాడట. ఆ పోటీ రోజున పరిగెత్తరా అంటే పరిగెత్తడానికి రావట్లా. నేను నీకు ఇచ్చిన ప్లాన్ ప్రకారంగా నువ్వు చాలా ఫాస్ట్గా ఉండాలి కదా, ఏమైంది? ప్లానే, నా ప్లాన్ అది. నీ ప్లాన్ నాకు ఇచ్చావు, బట్ నా ప్లాన్ నేను చేశాను. స్పిరిచువల్ డిసిప్లిన్ లేకుండా మనం దేవుడి కోసం గొప్పగా వాడబడతాం అనుకుంటే అదొక అపోహ మాత్రమే. ఎవ్రీథింగ్ దట్ యు డూ మ్యాటర్స్. నువ్వు చూసేది, నువ్వు వినేది, నువ్వు లోపలికి ఆహ్వానించే ప్రతిదీ కూడా మ్యాటర్స్. నువ్వు దేవుని కోసం వాడబడ్డాన్ని నిన్ను సిద్ధం చేసుకుంటున్నావు అంటే ఎంత పవిత్రంగా నిన్ను నువ్వు కాపాడుకోవాలి, నీ జీవితాన్ని ఎంత సపరేటెడ్గా ఉంచుకోవాలి. అందరితో పాటుగా, ట్రెండ్స్తో పాటుగా పరిగెత్తడానికి మనం ఇష్టపడకూడదు. యు ఆర్ సపరేటెడ్ అని నీకు తెలియాలి. ఐఎమ్ డెడికేటెడ్ టు ద లార్డ్ అని తెలియాలి నీకు ఆ విషయం. సో డైలీ ఆ డిసిప్లిన్ జీవితాన్ని మనం కలిగి ఉందాం. స్పిరిచువల్ డిసిప్లిన్. రిమైన్ ఫెయిత్ఫుల్ డ్యూరింగ్ డిఫికల్ట్ సీజన్స్. ఎంత కష్టంగా అనిపించినా, ఏ మార్పు లేదు, ఏ ఎదుగు లేదు అని నీకు అనిపించినా, ఒక రైతు వెయిట్ చేసినట్టుగా వెయిట్ చేయి. దేర్ కమ్స్ అ డే దట్ యూ వుడ్ సీ ఇట్. ఇదేంటి నాటాను కానీ మొక్క రావట్లేదు, మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను ఉందా లేదా ఇక్కడ అంతవి చూస్తారా విత్తనాన్ని, నాకుందా లేదా, నేను చేస్తున్నానా లేదా. కొంతమందికి అసలు ఓపిక ఉండదు, ప్రతిసారి ఓపెన్ చేసి చూస్తుంటారు, చచ్చి కూర్చుంటుంది అంతే, మరి బ్రతకదు. మళ్ళా ఓపికతో కనిపెట్టండి, ఓపికతో కనిపెట్టండి. మీకు ఈ స్టోరీ చెప్పాను, నక్క స్టోరీ లాస్ట్ టైము. ఓ నక్క కంట ఆహారం దొరికిందంట. నక్క ఎప్పుడు వేటాడదు తొందరగా, ఎవరన్నా వేటాడితే దానిలోంచి తీసుకొని వెళ్ళి తింటుంది. జిత్తులు మారి నక్క అని చెప్తాం. ఒకసారి ఏదో జంతువు వేటాడింది, పెద్ద జంతువుని అక్కడ పడేసింది, ఏదో తొందరలో వెళ్ళిపోయింది. ఈ నక్క దాన్ని చూసి నాకు బాగా దొరికింది అనుకొని దాన్ని లాక్కొని వెళ్ళి పక్కనే ఒక చెట్టు తొర్ర ఉంటే ఆ తొర్రలో పడేసింది. నొక్కి 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 దానిలో పడేసింది. దానిలో పడేసి ఇది కూడా దానిలో దూరి చెట్టు తొర్రలో కూర్చొని తినడం స్టార్ట్ చేసింది, ఎవరు చూడకుండా. అంతా తిన్న తర్వాత కడుపు నిండాక బయటికి రావడానికి ప్రయత్నిస్తే పట్టట్ల. ఆ తొర్ర చిన్నది, బయటికి రావడానికి కుదరట్లా. ఇదేంటిది? వెళ్ళేటప్పుడు అంటే ఆకలితో ఉంది కదా, సన్నగా ఉంది పాపం, తిన్న తర్వాత పొట్ట లాగవైపోయింది, బయటికి రావడానికి రాలేకపోతుంది. ఇంకా అది ఓడ వేయడం ప్రారంభించింది, భయంతో అరవడం ప్రారంభించింది. ఏమవుతుందో ఇప్పుడు నన్ను ఎవరైనా చూశారని చంపేస్తారు ఇక్కడ. ఒక ముసలి నక్క వచ్చిందంట అటువైపుకి వచ్చి, అయ్ నోరుమై, సైలెంట్గా కూర్చో, నువ్వు అరిస్తే నువ్వు ఉరి తెచ్చుకుంటున్నావు, నువ్వు ఎక్కడున్నావు అందరికి అడ్రస్ చెప్తున్నావు, ఇప్పుడు సైలెంట్గా కూర్చో. అంటే ఎప్పుడు దాకా కూర్చోవాలి నేను? తిన్న తరిగిందాకా కూర్చో, ఓపికతో కూర్చో. ఉంది కదా అని మళ్ళీ తినకు, పూర్తిగా అరగని, అప్పుడు బయటికి రా. నువ్వు లోపలికి వెళ్ళలేవో అలా బయటికి రా. ఓపికతో ఉంటే నీ ప్రాణాన్ని దక్కించుకుంటావు. ఓర్చుకోనుండు. అన్ని రోజులు నువ్వే కాదు, ఒకరోజు ఆగాలి, ఒక అడుగు ఆగాలి. దేవుడికి సైన్ ఇచ్చినప్పుడు ముందుకెళ్ళాలి. రిమైన్ ఫెయిత్ఫుల్ డ్యూరింగ్ డిఫికల్ట్ సీజన్స్. అది ఎంత కష్టమైనప్పటికి కూడా నమ్మకంగా ఉండండి, దేవుని పక్షాన ఉండండి. జిత్తులు మరి నక్కలాగా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, మన ఎత్తులు అవసరం లేదు. ఉపాయాలు దేవుడు ఇస్తాడు, అపాయాల నుంచి తప్పిస్తాడు.
కంటిన్యూ సర్వింగ్ వితౌట్ ఇమ్మీడియట్ రిజల్ట్స్. వెంటనే నిన్ను ఎవరు గుర్తించకపోయినా, వెంటనే నీకు ఎలాంటి రివార్డ్స్ నీ చేతిలోకి రాకపోయినా, వెంటనే నాకు ఎందుకు ఇది అని నీకు అనిపించినా పరిచర్య చేయి, సేవ చేయి, ముందుకు సాగి వెళ్ళు. దీనివల్ల నాకేంటి ఉపయోగం, నాకు భవిష్యత్తు ఉందా లేదా, నా కెరీర్ ఉందా లేదా అని నీకు ఎంత అనిపించినా డజంట్ మ్యాటర్. ఫెయిత్ఫుల్గా ఉండు. కంటిన్యూ టు సర్వ్, కంటిన్యూ టు సర్వ్. ఈ విషయంలో నాకు ఎప్పుడు గుర్తొచ్చేది దావీదు. రాజుగా అభిషేకించాడు దేవుడు చిన్నప్పుడు. ఎప్పుడు రాజు అవుతానా అని వేచి చూస్తూ కూర్చోలేదు. ఆ మాట మాత్రం ఉండే ఉంటుంది. ఎప్పుడు అవుతాను నేను తెలీదు. కనీసం 30 సంవత్సరాల వరకు ఆయన పరిగెత్తుతూనే ఉన్నాడు. తప్పు చేయకుండా పరిగెత్తుతున్నాడు. మంచి మనసు పెట్టుకొని పరిగెత్తుతున్నాడు. మంచి మాత్రం చేస్తూనే ఉన్నాడు. ఈ పరిగెత్తేటువంటి సమయంలో కూడా మంచి చేస్తూనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా మంచి చేస్తూనే ఉన్నాడు. సమయానికి దేవుడు లేవనెత్తాడు. కంటిన్యూ సర్వింగ్ వితౌట్ ఇమీడియట్ రిజల్ట్స్. చాలామంది అంటారు, నాకు అవకాశం ఇచ్చి చూడండి మార్చేస్తాను అన్నీ అంటారు. మార్చేవాడు ఎక్కడున్నా మారుస్తాడు. ఏంటి? మార్చేవాడు ఎక్కడున్నా మారుస్తాడు. దావీదు రాజే, సింహాసనం మీద లేడు, కానీ తన్ని 400 కుటుంబాలు వెంబడిస్తున్నాయి. రాజు రాజే. రాజు ఎప్పుడు పరిపాలిస్తూనే ఉంటాడు. సింహాసనం మీద ఉన్నా, సింహాసనం కింద ఉన్నా రాజు రాజే. నీకు దేవుడిచ్చిన వరాలని ఎవరు గుర్తించకుండా, నీకు ఒక ప్లాట్ఫామ్ నీకు ఇవ్వకుండా, దేవుడు నిన్ను ఇంకా వాడుకోవట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు ఉన్న చోటే వాడబడు. చెప్పేవాడు ఎప్పుడు చెప్తూనే ఉంటాడు, చేసేవాడు ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. ఆగకు. ఏదో వచ్చినప్పుడు నేను చేస్తా, ఇచ్చినప్పుడు చేస్తా, గుర్తించినప్పుడు అది చేస్తా. లేదు, నమ్మకత్వం ఉన్న చోటనే స్టార్ట్ అవుతుంది. కంటిన్యూ సర్వింగ్ వితౌట్ ఇమ్మీడియట్ రిజల్ట్స్. రిజల్ట్స్ని బట్టి పరిగెత్తకు, దేవుడు ఇస్తాడు రిజల్ట్స్. కాబట్టి గుర్తుపెట్టుకో, ఎండ్యూరెన్స్ ఈజ్ ప్రూఫ్ ఆఫ్ కమిట్మెంట్. నువ్వు ఓపికతో ఉన్నావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు కమిటెడ్గా ఉన్నావు అని, నిబద్ధతతోటి ఉన్నావు అని అర్థం. నేను దానికి లోబడి ఉంటాను, నేను ఒక ప్రమాణపూర్వకంగా ఉన్నాను అనే దానికి అది అర్థం. దేవునితో నీ కమిట్మెంట్, పరిచర్యతో నీ కమిట్మెంట్. ఎక్కడైనా కానీ ఒక కమిట్మెంట్ చెప్తే దానిలో అణిగిమణిగి ఉండండి. వర్షిప్ లీడర్స్గా ట్రైన్ అవుతున్నారు మీరు. ఒక చోట దేవుడు నీకు అవకాశం ఇస్తే అక్కడ ఎంతగా నీకు ప్రాబ్లమ్స్ కనపడినా కమిటెడ్గా ఉండు. నువ్వు చేయగలిగినటువంటి మార్పులు నువ్వు చేయి, నువ్వు చేయగలిగినటువంటి విధానాలను నువ్వు పరిచర్య చేయి. కమిటెడ్గా ఉండకుండా ఒకసారి అటు ఒకసారి ఇటు తిరిగేటువంటి వారిగా మాత్రం పెట్టుకోకండి. నమ్మకంగా ఉండండి. దేవుడిని ఉంచిన దగ్గర నమ్మకంగా ఉండండి. దేవుడు అక్కడి నుంచి ఇంకో చోటికి వెళ్ళాలని నడిపిస్తే నువ్వు వెళతావు, కానీ దానికోసం పరిగెత్తకు. ఎవరిని బట్టో నువ్వు పరిగెత్తేటట్టుగా ఉండకు. ఈ మొదటి సెక్షన్లో 3వ విషయాన్ని మనం నేర్చుకుందాం. గాడ్ యువర్ లైఫ్ అండ్ డాక్ట్రిన్. నీ జీవితాన్ని, దేవుని యొక్క మాటల్ని నీ జీవితంలో కాపాడుకో. మొదటి అధ్యాయం 13-14 వచనాలు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు గలవాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. మనలో నివసించేది ఎవరటండి? పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్మని బట్టి వీటన్నిటిని మనం కాపాడుకోవాలి అనే వాక్యం మనకు బోధిస్తుంది. గాడ్ యూజెస్ క్లీన్ వెజల్స్ అండ్ సౌండ్ టీచింగ్. ఎవరిని వాడుకుంటాడు దేవుడు? నువ్వు భోజనం చేయాలనుకున్నావు అనుకోండి, ఎట్లాంటి పళ్ళని తీసుకుంటావు? ఎవరు తిని అక్కడ పడేస్తే తీసుకుంటావా నువ్వు? క్లీన్గా ఉండాలి. కొంతమందికి అప్పుడప్పుడు చెప్తుంటాం, మన దగ్గర ప్లేట్లు గ్లాసులు పర్లేదండి ఉన్నాయి తెచ్చుకోవద్దులే అంటే కొంతమంది తెచ్చుకుంటుంటారు. నా గ్లాస్ నాది, నా ప్లేట్ నాది, నేను తెచ్చుకుంటానంటారు. మంచి విషయమే. నీకే అంతుంటే దేవుడు ఎవరిని వాడుకుంటాడు? వాళ్ళు కొరికినటువంటి యాపిల్ పండుని తింటారా? వాళ్ళు ఎంగిల్ చేసినటువంటి ప్లేట్ని దేవుడు వాడుకుంటాడా? నీ జీవితాన్ని ఎక్కడ పడితే అక్కడ అపవిత్రపరుచుకుంటే దేవుడు నిన్ను ఎలా వాడుకుంటాడు? గాడ్ యూజెస్ క్లీన్ ప్లేట్స్ అండ్ సౌండ్ టీచింగ్. దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులను దేవుడు ఎందుకు వాడుకుంటాడు అనుకుంటున్నారు? లేదు, అపవాది వాడుకుంటాడు. అపవాది వాడుకుంటాడు. దేవుని వాక్యం తెలియకపోయినా భలే ఫేమస్ అవుతున్నారు, భలే చెప్తున్నారు, భలే చేస్తున్నారు అని మీరు అనుకుంటే గుర్తుపెట్టుకోండి, అపవాది వాడుకుంటున్నాడు.
దానికి ఇంకొక తిరుగు సమాధానం ఏమి లేదు. దేవుని వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిని దేవుడు ఎప్పుడు వాడుకోడు. ఏదో ఒకసారి తన ఉద్దేశం కోసం ఏదైనా మాట చెప్పిస్తాడే వాళ్ళ చేత, అంతే. బట్ వాళ్ళ జీవితాన్ని దేవుడు వాడుకుంటాం మనం ఎప్పుడు ఊహించలేము. సో వాట్ డు వి డూ? స్టడీ స్క్రిప్చర్ కేర్ఫుల్లీ. గుర్తుపెట్టుకోండి యవనస్తులారా, దేవుని వాక్యాన్ని స్పష్టంగా చదవకుండా నీకున్న తలాంతులు గొప్పవి భలే వాడుకుంటాడు దేవుడు నిన్నంటే నిన్ను ఎత్తిపడేస్తున్నారు అంతే. మునగ చెట్టు ఎక్కకు చెప్తుంటారు కదా, మునగ చెట్టు ఎక్కితే ఏమైంది? మునగ చెట్టు చాలా అందంగా కనపడుతుంది, పెద్దగా కనపడుతుంది, ఎక్కేసి కూర్చోవచ్చు అనిపిస్తుంది. ఎక్కి చూడు, విరిగిపోతుంది. చాలా పెళుసు, లొట్టగా ఉంటుంది, లోపలంతా విరిగిపోతుంది. అది టేక చెట్టు అని నువ్వు అనుకుంటే ప్రమాదం నీకే. ఎప్పుడు కూడా నీ మీద నువ్వు ఆధారపడకు, వాక్యం మీద ఆధారపడు. వాక్యాన్ని గైకొనడానికి నువ్వు పాస్టర్ అయి ఉండాల్సిన అవసరం లేదు. వాక్యాన్ని నువ్వు గైకొనడానికి నువ్వు దేవుని పరిచర్యలో ముందుకు సాగే వ్యక్తిగా ఉండాల్సిన అవసరం లేదు. వాక్యాన్ని నువ్వు గైకొనాలంటే నువ్వు యేసుని వెంబడించేవాడిగా ఉండాలి చాలు. వాక్యాన్ని తెలియనటువంటి క్రైస్తవుడు క్రైస్తవునిగా జీవించలేడు. అవాయిడ్ యూజ్లెస్ ఆర్గ్యుమెంట్స్. ఈ రోజుల్లో పనికిరాని ఆర్గ్యుమెంట్స్ చాలా ఉన్నాయి. మీలో కొంతమందికి ఆ ఆర్గ్యుమెంట్స్ బాగానే నచ్చుంటాయి. నేను వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ని బాగా ఇష్టపడతాను, వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ని బాగా ఇష్టపడతాను అని వాళ్ళకి ఫ్యాన్స్గా కూడా తగలడ్డారంటారు చూడండి. అలా అయిపోయి ఉంటారు మీరు. దయచేసి వాటి వెనక పరిగెత్తకండి. యూజ్లెస్ ఆర్గ్యుమెంట్స్ దగ్గరికి వెళ్ళకండి. దేవుడు దేనికి విలువనిస్తున్నాడు, ఏది గుర్తించాలని ఆశపడుతున్నాడు వాటిని చూసుకోండి. అవంతకు రుచించకపోవచ్చు. రోజు టేస్టీగా ఉంటుంది కదా అని ఫుడ్ బయట తినండి, మీ హెల్త్ ఏమవుతుంది? టేస్టీగా మారుతుందా? ఏమవుతుంది? పాడైపోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ జీవితం చప్పగా ఉంది, రోజు కొంచెం బిర్యానీలు తిను అంటారే డాక్టర్ అయినా నిన్ను? ఏమంటారు? సైలెంట్గా ఇంట్లో కూర్చొని తిను, బయట ఫుడ్ తిన్నావంటే నువ్వు చస్తావు, జాగ్రత్త. ఇంతే కదా డాక్టర్ చెప్పేది. ఎందుకని? దట్ ఈస్ నాట్ హెల్దీ. బట్ మనకు మాత్రం ఏది టేస్టీ? అవుట్ సైడ్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ టేస్టీ బట్ నాట్ హెల్దీ. ఆర్గ్యుమెంట్స్ కూడా ఇంతే ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. వాళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా అన్నారు, వాళ్ళు ఈ మాట అన్నారు, వీళ్ళు భలే చెప్పారు, అబ్బా మాటకు మాట భలే అన్నారు, ఇచ్చి పడేశారు. ఇదే కదా మన స్టేట్మెంట్స్. నిన్ను కూడా అంతే చేస్తారు, ఇచ్చేస్తారు, అమ్మేస్తారు. అంతా చెప్పి నేను చెప్పింది అంతా అబద్ధం అంటారు. ఏం చేస్తారు? నాకు తెలియక చెప్పాను అంటారు. ఫాలో అయిన వాళ్ళందరి పరిస్థితి ఏంటి? మనుషుల్ని ఫాలో అవ్వకండి. అందుకే నేను చెప్తాను, నేను చెప్పింది దాన్ని నమ్మకండి అమ్మా, తెలుసుకొని నమ్మండి. గుడ్డిగా నమ్మే వాళ్ళకి ఉండకండి. దేవుడు మనల్ని గుడ్డోళ్ళకి చేయలేదే, అంధభక్తుల్లాగా దేవుడు మనల్ని పిలవలేదే. వాక్యంలో సమస్తాన్ని దేవుడు మనకిచ్చి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతుంటే ఎవరో వచ్చి ఆర్గ్యుమెంట్ చేశారని రెక్కలు చాపుకొని అందరినీ మనం ఆహ్వానిస్తే ఎలా? కేర్ఫుల్, అవాయిడ్ యూజ్లెస్ ఆర్గ్యుమెంట్స్, రన్ ఫ్రమ్ సిన్ఫుల్ కాంప్రమైజ్. ఇది పర్వాలేదులే, ఏం కాలేదు, వాళ్ళు చేశారు కదన్నా, కాంప్రమైజ్ అవ్వను నేను అనేటట్టుగానే మనం ఉండాలి. చాలామంది ఈ రోజుల్లో పలాని గొప్ప దైవజనుడు చేశాడు కదన్నా, పర్వాలేదు కదా, ఇట్స్ ఓకే కదా అంటుంటారు. నా వాళ్ళు ఎవరో చేశారని యు ఆర్ నాట్ డూయింగ్, యు ఆర్ నాట్ సపోజ్ టు డూ. యు ఆర్ నాట్ సపోజ్ టు ఫాలో సంబడి ఎల్స్ అదర్ దెన్ జీసస్ అండ్ వాట్ హీ సెడ్ ఇన్ ద బైబిల్. ఎవరిదో రోల్ మోడల్ చూసి వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు మంచోళ్ళు పెద్దోళ్ళు అయినంత మాత్రాన తప్పు ఒప్పైపోతుందా? కుదరదు. నో. గుర్తుపెట్టుకోండి, పాపం ఎప్పుడు కూడా మనల్ని రాజీ పడమని కోరుకుంటుంది. రాజీ పడ్డం అంటే కొంచెమే అనమాట. మొన్న మధ్య చెప్పినట్టు గుర్తు నాకు, ఒక ఓడ ప్రయాణం చేసేటువంటి ఓడలో కెప్టెన్ అనుకున్నాడంట, దాన్ని స్ట్రైట్గా సెట్ చేయడానికి బదులుగా దిక్సూచిని కొంచెం మార్చి సెట్ చేశాడట. కొంచెం ఒక చిన్న కోణం ఇలా వెళ్ళాల్సింది ఇలా వెళుతుంది అంతే. మీకు చూడడానికి కూడా కనపడకపోవచ్చు కదా, ఇలా వెళుతుంది. దీన్ని వదిలేస్తే వాళ్ళు డెస్టినేషన్కి వెళ్ళేటప్పటికి వాళ్ళు అక్కడెక్కడో తేలాల్సిన వాళ్ళు ఇక్కడెక్కడో తేలారంట. ఎలా వచ్చాం మనం? అక్కడెక్కడో కొంచెం మారాడు కదా, ఆ కొంచెం కాస్త దూరం ప్రయాణం చేసేటప్పటికి ఎంత దూరం వచ్చింది, కొన్ని వేల మైళ్ళ దూరంకి వెళ్ళిపోయారు. కొంచెం కాంప్రమైజ్, ఒక్కదానికి మనం ఓకే చెప్తే నీ జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. జాగ్రత్త. ఇదివరకు నా ప్రొఫెసర్ చెప్పిన ఒక మాట గుర్తుంది, ఒక కథ.
ఒక ఆయనంట ఇల్లు అమ్మేశాడట. ఇల్లు అమ్మేస్తూ ఇదిగో ఇల్లు మొత్తం మీదే కానీ ఈ చిన్న ప్లేస్ మాత్రం నాకు ఇవ్వండి అన్నాడట. వీళ్ళు అనుకున్నారండి ఇదేం చాదస్తాం, ఇంత పెద్ద ఇల్లు అమ్మి ఇంత చిన్నది మాత్రం నాకు ఇవ్వమంటున్నాడు, సర్లే ఏదో చాదస్తాం మన తక్కువకి ఇచ్చాడు కదా అని తీసుకున్నారు. చిన్నది అన్నాడు కదా, తర్వాత రోజు వచ్చి ఆ చిన్న దానిలో మేక్ కొట్టాడంట. ఆయనదే కదా ప్లేసు, ఆ చిన్నది మనం ఏం చేస్తాం అని అనుకున్నారంట. మేక్ కొట్టాడంట. ఆ మేక్కు తీసుకొచ్చి తడిగా ఉన్న తోలు ఆరేసాడట. తోలు లెదర్ తీసుకొచ్చి ఆరేసాడంట. తోలు స్మెల్ వస్తుంది, చూసారా మీరు ఎప్పుడన్నా? తడిసినటువంటి స్మెల్, జంతు చర్మం. ఆ స్మెల్కి ఆ ఇంట్లో వాళ్ళు ఉండలేక, ఆడ జీవించలేక వీళ్ళు అమ్ముకొని వెళ్ళారు మళ్ళీ ఆయనకే ఇంకా తక్కువకి. ఒక చిన్న విషయంలో కాంప్రమైజ్ వాళ్ళ జీవితం మొత్తాన్ని అతలాకుతలం చేసింది, వాళ్ళ ప్లాన్స్ని అతలాకుతలం చేసింది. ఒక్కటే కదా, ఒక్క మెసేజే కదన్నా, ఏం ప్రాబ్లం అన్నా? ప్రాబ్లమే లేదమ్మా, అస్సలు ప్రాబ్లం లేదు. తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కూర్చొని దాకా నీకు సమస్య అనిపించదు, దానికి ఎవరేం చేయలేము. ఒక్క చిన్నదే కదన్నా ఆర్గ్యుమెంటు, దాన్ని కూడా సరి చేసుకోవాలా, అర్థం చేసేసుకోవచ్చు కదన్నా. నీ అర్థం చేసుకోవడానికి ఏంటిది అది? చిన్నది నువ్వు రాజీ పడుతున్నావు అక్కడ. మీరందరూ దేవుని కోసం వాడబడాలనుకుంటున్నారు చూడండి. చిన్న చిన్న అసమాధానాల విషయంలో కూడా రాజీ పడకుండా ఉండండి. అన్నిటికీ ఒప్పుకొని సారీ సారీ అని చెప్పుకోమని కాదు నేను చెప్తుంది. నిలబడాల్సిన వాటిలో నిలబడండి ధైర్యంగా, చెప్పాల్సిన వాటిని స్పష్టంగా చెప్పండి. కానీ పొరపాటును కూడా అసమాధానాన్ని ఎంటర్టైన్ చేయకండి, అది ఎప్పుడు కూడా మనల్ని ఆపేస్తుంది. పర్స్యూ హోలీనెస్ ఇంటెన్షనల్లీ. పరిశుద్ధత అనేది అనుకుంటే సాధించేది, అనుకోకుండా జరిగేటువంటిది కాదు. పరిశుద్ధత అనుకోకుండా మన జీవితానికి అంటదు, బురదంటినట్టు. సరిగ్గా చూసుకోకపోతే అనుకోకుండా బురద అంటుతుంది. పరిశుద్ధత అంటదు, మంచితనం అంటదు. నీకు అనుకోకుండా బంగారం అతుక్కుంటుందా? నీకు అతుక్కోదు, దాన్ని కొనుక్కోవాలి. పరిశుద్ధత ఎలాంటిదే, విలువైంది. అది ఎక్కడ అనుకోకుండా అతుక్కునేది కాదు, పట్టించుకొని సంపాదించుకునేది. నేను పరిశుద్ధంగా ఉండాలనేది తీర్మానం. ఇది యూ హ్యావ్ టు మేక్ దట్ ఇంటెన్షనల్ చాయిస్ టు బీ హోలీ. నేను అపవిత్రపడ్డానికి ఒప్పుకోను అని నువ్వు తీర్మానం చేసుకోవాల్సింది. అది నీ దగ్గరికి ఏదొచ్చినా, కొంతమంది అంటుంటారు నేను చేయలేదన్నా, అదే నా దగ్గరికి వచ్చింది. అయితే నీ బుద్ధి ఎక్కడికి పోయింది? నీ బుద్ధి ఎక్కడికి పోయిందట? నువ్వెవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్నీ నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాయి. వచ్చింది కదా అని అన్నిటికీ చేతులు దాపుకో. పరిశుద్ధంగా ఉండడానికి తీర్మానం చేసుకో. నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి తీర్మానం చేసుకుంటే దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఆయనకి తగిన పాత్రలంగా మనం తయారవుతున్నాం. మనం పరిశుద్ధంగా లేకపోతే దేవుడు ఉపయోగించుకునే పాత్రలాగా మనం ఉండడం లేదు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. Looks like you are unable to see. దీనిలో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. గాడ్ యూజెస్ ప్రిపేర్డ్ అండ్ ప్యూర్ పీపుల్. ఎవరిని వాడతాడు? ప్రిపేర్డ్గా ఉన్న వాళ్ళని, అలానే ప్యూర్గా ఉన్న వాళ్ళని. నువ్వు ఎలా ఉండాలి? ప్రిపేర్డ్గాను ప్యూర్గాను ఉండాలి. ఇది మన పక్కన వాళ్ళతో చెప్పండి ఆ విషయాన్ని. ఎలా ఉండు? బి ప్రిపేర్డ్ అండ్ బీ ప్యూర్. Be prepared and be pure. Doesn't look like this is working. సో ఈ సెక్షన్లో మనం గుర్తుపెట్టుకుందాం, ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ది ప్రజెంట్. ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ది ప్రజెంట్. సోల్జర్స్ ఎలాగైతే వాళ్ళు ట్రైన్ చేసుకుంటారో, యుద్ధం వచ్చినప్పుడు ట్రైన్ చేసుకుంటారో, ముందే ట్రైన్ చేసుకుంటారా? వాళ్ళు ఎప్పుడు ముందుగానే సిద్ధపడతారు. సిద్ధపడిన వాళ్ళని యుద్ధానికి పంపిస్తారు, రెడీగా ఉన్న వాళ్ళని యుద్ధానికి పంపిస్తారు. అలానే మనం ముందుగానే సిద్ధపడే వారిగా ఉంటాం. దానికోసం డైలీ వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళు యుద్ధానికి వెళ్ళినా డైలీ ప్రయత్నం చేయాలా, ప్రిపేర్ అవుతున్నా డైలీ ప్రయత్నం చేయాలి.
ఫామ్లో లేనటువంటి క్రికెట్ ప్లేయర్కి కూడా క్రికెట్ బ్యాట్ అప్పగించరు. ఫామ్లో ఉంటేనే నీకు అప్పగిస్తామంటారు. నువ్వు ఫామ్లో ఉండడం చాలా అవసరం. తుప్పు పట్టిపోయినట్టుగా జీవించకూడదు, ఫామ్లో ఉండడం నేర్చుకోవాలి. కాబట్టి ప్రార్థన, వాక్యం, దేవునికి లోబడ్డం, అలానే దేవుని యొక్క పరిశుద్ధతకి లోబడ్డం అనేదాన్ని మనం చేయాల్సిన వారిగా ఉన్నాం. ఒక చివరి మాట చెప్పి ఈ విషయాన్ని నేను ముగిస్తాను ఇప్పుడు. ప్రైవేట్ డిసిప్లిన్ ప్రొడ్యూసెస్ పబ్లిక్ ఫెయిత్ఫుల్నెస్. ఐ వాంట్ యు టు రైట్ ఇట్ డౌన్ and understand this statement. Private discipline produces public faithfulness. అందరూ ఒకసారి చెప్పండి. Private discipline produces public faithfulness. వ్యక్తిగతమైనటువంటి డిసిప్లిన్ లేకుండా నమ్మకత్వం ఉంటుంది అంటే ఉండదండి. నువ్వు నమ్మకంగా ఉండాలనుకుంటే ఇప్పుడున్న కాలంలో, ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్లో వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ చాలా అవసరం. నీకు నువ్వుగా దేవుని వాక్యాన్ని చదువుకోవడం, నీకు నువ్వుగా దేవుని మీద ఆధారపడి ప్రార్థించడం, దేవునికి లోబడ్డం, పరిశుద్ధంగా జీవించడం. హ్యావ్ దాట్. అది మన జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. అది లేనటువంటి జీవితం శూన్యమైపోతుంది. If God willing, we will talk about the next session regarding faithfulness until the end. But for now, remember what you are learning. Private discipline produces public faithfulness. ఎంతమంది మీరు పబ్లిక్గా ఫెయిత్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నారు? మీ ఫెయిత్ఫుల్నెస్ కనబడాలని ఆశపడుతున్నారు? ఐ వాంట్ టు బి ఫెయిత్ఫుల్ ఇన్ ఎవ్రీ సీజన్. దాని విషయం డిసిప్లిన్ ఏర్పాటు చేసుకోవడానికి మళ్ళీ మనం తీర్మానం చేసుకుందాం. గాడ్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ పీపుల్ దట్ క్యాన్ చేంజ్ దేర్ లైఫ్స్ అండ్ హెల్ప్ అదర్స్ లైఫ్స్. ఆయన సహాయంతో, ఆయన ఇచ్చిన ఆత్మతోటే, మన సొంతంగా చేసుకునేది కాదు. కానీ మనం ఫోకస్డ్గా ఉండి మనం చేయాలి, పేషెంట్గా ఉండి చేయాలి, పట్టించుకొని మనం చేయాలి వీటిని. ప్రియులారా, దేవుడిచ్చిన వరాలని ప్రజ్వలింప చేద్దాం. అలానే దేవుని కోసం వాడబడ్డం కోసం మనల్ని మనం ఎప్పుడు కూడా సిద్ధం చేసుకుందాం. ప్రేయర్, స్క్రిప్చర్, ఒబీడియన్స్ అండ్ హోలీనెస్. దీస్ థింగ్స్ ప్రిపేర్ బిలీవర్స్ ఫర్ సీజన్స్ ఆఫ్ పర్పస్, సీజన్స్ ఆఫ్ ప్రెషర్. మీరు బాగా ఒత్తిడి పొందేటువంటి సమయాల కోసం మీరు కలిగి ఉండేటువంటి డిసిప్లిన్ మీకు ఉపయోగపడుతుంది, మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నీకు ఎలా అనిపించినా నువ్వు పరిగెత్తేలా చేస్తుంది. సో ఈరోజు ప్రభువా, ఇటువంటి క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని మాకు అనుగ్రహించండి అని ప్రార్థన చేద్దాం. ఈ మధ్యకాలంలో, ఈ రోజుల్లో, ఈరోజు, రేపు, ఎల్లుండి ఇలా వరుసగా ప్రతిదినం నా ఫెయిత్ఫుల్నెస్ నేను చూసుకుంటాను. డిసిప్లిన్ తోటి నేను ఉంటాను. ఎప్పుడు యుద్ధం వచ్చినా నేను రెడీగా ఉంటాను. దానికోసం కాచుకొని ఉంటాను, ఫోకస్డ్గా ఉంటాను. అంతేగాని ఏమర్పాటుగా నేను జీవించను. నేను నీకోసం వాడబడాలనుకుంటున్నాను. అపవిత్రతను ఏమాత్రం ఆహ్వానించను. పరిశుద్ధంగా ఉండడానికి నన్ను నేను సిద్ధం చేసుకుంటాను. ఆ రోజు దావీదంట ఫోకస్డ్గా లేడు. ఆ మిద్దె మీద వెళ్ళి చూస్తున్నాడు. ఒక ఆవిడని చూడగానే టెంప్ట్ అయిపోయాడు. వెంటనే అనుకున్నాడట, నాకు ఆవిడ కావాలి అనుకున్నాడట. యుద్ధంలో ఉండాల్సిన దావీదు మిద్దె మీద ఏం చేస్తున్నావు నువ్వు? నాట్ ఫోకస్డ్. అటువంటి మూమెంట్స్ ఉన్నప్పుడు మన జీవితాలు కూడా అపవిత్రతను ఆహ్వానిస్తాయి. కానీ ఆ రోజు దావీదు మరలా దేవుని చేత వార్న్ చేయబడినప్పుడు దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, నా పాపం నాకున్న రక్షణ ఆనందాన్ని కోల్పోయేటట్టు చేసింది, నా రక్షణ ఆనందాన్ని మరలా నాకు పుట్టించనని ప్రార్థన చేశాడు. ఈరోజు నీ జీవితం అపవిత్రంగా ఉంటే, దేవునికి వ్యతిరేకంగా ఉందని నువ్వు గుర్తిస్తే దేవుని దగ్గరికి వెళ్ళు. ఆయన నిన్ను సరిచేస్తాడు, బాగు చేస్తాడు, క్లియర్ చేస్తాడు. దేవుని సన్నిధిలో పవిత్రంగా ఉండేటట్టుగా నిన్ను మరలా నిలబెట్టుకుంటాడు. నీ వీక్ మూమెంట్స్ని బట్టి దేవుడు నిన్ను దూరం చేయడం లేదు. హీ స్టిల్ వాంటింగ్ యూ బ్యాక్. ఆయన సన్నిధిలోనికి వెళదాం. ప్రభువా, నన్ను వాడుకోండి, నేను నీకోసం వాడబడాలని ఆశపడుతున్నాను. దానికోసం ఎంత కాస్ట్ అయినా నేను ముందుకు సాగుతాను. దానికి మూల్యం చెల్లించేటట్టుగా నన్ను నేను డిసిప్లిన్ చేసుకుంటాను. ఎవరి కోసమో కాదు, నీ పని కోసం నన్ను నేను సిద్ధం చేసుకుంటాను అని మనల్ని మనం సిద్ధం చేసుకుందామా? ప్రార్థన చేద్దాం. ఈ రోజున తిమోతికి దేవుడు రాపించినటువంటి ఒక పత్రికలో ఎంతో స్పష్టంగా తను పవిత్రపరచుకోవడం కోసమై తను దేవుని కోసం సిద్ధపడాలని చెప్పేసి
తిమోతికి ఈయన రాశాడు. 2వ అధ్యాయం 20 నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా విందాం, ప్రార్థనలో ఉందాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు ఉంటాయి, బంగారు పాత్రలు ఉంటాయి, అవే కాదు కర్రవి కూడా ఉంటాయి, మట్టివి కూడా ఉంటాయి. కొన్ని ఘనత కలిగి ఉంటాయి, కొన్ని ఘనహీనతకు కూడా వినియోగించబడతాయి. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్ర పరుచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్రగా ఉంటాడు. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసాన్ని, ప్రేమను, సమాధానాన్ని వెంటాడు. ఈరోజు మనం జాగ్రత్తగా, ప్రభువా నేను యవ్వనేచ్ఛల నుంచి పారిపోవడం నాకు నేర్పించండి. పవిత్ర హృదయంతో నీకు ప్రార్థన చేసే వారితో పాటుగా విశ్వాసాన్ని, ప్రేమ, సమాధానాన్ని నేను వెంటాడుతాను ప్రభువా, నీతిని వెంటాడుతాను ప్రభువా. ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ద ప్రజెంట్. ప్రభువా నన్ను వాడుకో అని ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటే నీ వైపు నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటిది ఫెయిత్ఫుల్నెస్. దేవునితో చెప్దాం, ప్రభు ఐ వాంట్ టు బి ఫెయిత్ఫుల్ టు యూ, ఐ వాంట్ టు బి ఫెయిత్ఫుల్ టు యూ. నన్ను మీరు వాడుకోండి, నన్ను మీరు లేవనెత్తండి. చెప్దామా దేవునితోటి? దేవుడు మన చేతికి ఏదైనా ఇస్తే నమ్మకంగా ఉండటం చాలా కష్టమైన విషయంగా అనిపిస్తుంది. కానీ ఆ డిసిప్లిన్ లేనటువంటి వ్యక్తికి దేవుడు ఏది పెట్టినా ఉపయోగం ఉండదు. పందుల ముందు ముత్యాలు పోసినట్టుగా దేవుడు చేయాలని ఆశపడడం లేదు. దేవుడు నన్ను ఎదిగింప చేయాలని ఆశపడుతున్నాడు, నడిపించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు దేవునితో మన అదే విషయాన్ని తెలియజేద్దాం. ప్రభువా నేను నీ కోసం నిలబడతాను, క్రమశిక్షణ జీవితాన్ని కలిగి జీవిస్తాను. హెల్ప్ మీ టు బి ఫెయిత్ఫుల్ అని ప్రార్థన చేద్దామా? చివరి కాలంలో హతసాక్షిగా మారబోతున్నాడని తెలిసి ఆ చెరసాల్లో ఉన్నటువంటి పౌలు గారు మాట్లాడుతున్న మాటలు, ఒక సోల్జర్ లాగా ఉండు తిమోతి, ఒక వ్యవసాయకుడు లాగా పేషెంట్గా ఉండు తిమోతి, ఒక ఆటగాని లాగా డిసిప్లిన్గా ఉండు తిమోతి, దేవుడు నీకు ఇచ్చిన వరాలని అలక్ష్యం చేయకు తిమోతి, వాటిని ప్రతిఫలింప చేసుకో. దేవుడే నీకు ఇచ్చాడు, వాటిని అలక్ష్యం చేసుకోకు. దేవుని కోసం శ్రమ పడడానికి ఏమాత్రం ఆగిపోకు, శ్రమపడు, ముందుకు సాగి వెళ్ళు. ఆయన కోసం పనిచేయడం అంటే లావిష్నెస్ కాదు, ఆయన కోసం పనిచేయడం అంటే శ్రమ పడ్డం. నిన్ను నువ్వు సిద్ధం చేసుకో. నా కోసం జీవ కిరీటం ఉంచబడిందని ఆయన మాట్లాడే విషయాన్ని నెక్స్ట్ సెషన్లో మనం చూస్తాం. ఇదిగో దేవుడు మనకు నిర్దేశించిన గొప్ప వాటిని మనం పొందుకోవాలి అని అంటే ఈరోజు ఆయన మనకు అప్పగించిన దానిలో ఫెయిత్ఫుల్గా కూడా ఉందాం. ఒక
పనిలాగా అనుకొని కాదు, ఇది ఒక ప్రివిలేజ్ లాగా అనుకొని. ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కు, శిల్పి చేతిలో ఆయన చేతితో ప్రభువా నన్ను నడిపించడని చెప్దాం. యేసయ్యా ఓ శిల్పి చేతిలో దేవా నన్ను నీ రూపంలోనికి చెక్కుము ప్రభువా. నేను అడ్డురాను ఆయన, నీ రూపంలోకి నన్ను చెక్కండి. నాకు నచ్చినట్టుగా కాదు, నీ ఇష్ట ప్రకారముగా. శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము అనుక్షణము అంధకార లోయలోనా సంచరించిన భయము లేదు. దేనికి భయపడని వానిగా భయం మనుషులకు ఉరిని తీసుకొని వస్తుంది. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో యేసయ్యా. శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కు. శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని యేసయ్యా, పాప ఊబిలో పడి ఉంటిని. ఘోర ఆయనకు మాట అయింది ఏదీ లేదు, మరుగైనది ఏదీ లేదు. మనల్ని మనం పశ్చాత్తాపడుతూ ఆయన సన్నిధిలో సరి చేసుకుందాం. ఓ లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. లేవనెత్తుము, శుద్ధి
గుర్తుపెట్టుకుందాం, మన దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. థ్యాంక్ యూ లార్డ్, మై కింగ్. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేదన్. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేదన్. జీవితాంతము నీ సేవ చేసేదన్. జీవితాంతము నీ సేవను చేయడానికి తీర్మానం చేసుకుంటున్నాను. ఐ వాంట్ టు బి that clean vessel that you would want to use, that pure people that you would want to use. నన్ను ఆ విధంగా తయారు చేయండి నాయన. నీకు ఇష్టమైన పాత్రగా చెక్కండి. ఎవరికో సంతోషాన్ని తీసుకొచ్చే వ్యక్తిగా కాదు, నీకు సంతోషాన్ని తీసుకొచ్చేవానిగా నేను ఉండడానికి తీర్మానం చేసుకుంటున్నాను. బిల్డ్ మీ అప్ లార్డ్, బిల్డ్ మీ అప్. దేవునికి వందనాలు చెల్లించుదాం. ఈ సమయంలో యేసును ప్రభువుగా అంగీకరించి ఆయనను